ఈవేళ మనం 30వ రోజులో అడుగుపెట్టాం. 21వ తారీఖు నుంచి జనవరి మొదలుపోయింది. ఈవేళ 30వ రోజు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు మళ్ళీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూజ్య గురువులు చెప్పినట్టు ఎన్ని నామాలు మనం చదివాము లేకపోతే ఎన్ని నామాలు అయిపోయాయని కాకుండా, కనీసం వారు చెప్పినట్టు ఒక్క నామం మీదైనా మన మనస్సు ధ్యానంలో ఉండి ఆ ఒక్క నామాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకుని దానికంటే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతే మనం కృతార్థమైనట్టే అని గురువుగారు చెప్పినట్టే మనకి ఈ 30 రోజులలో జరిగిన నామాలు ఎన్ని మనకి నేర్చుకున్నప్పటికీ కూడా అత్యంత సంతృప్తితో ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడు అది ఎంతకని ఏదో సిలబస్ అయిపోయినట్టు 1000 నామాలు అయ్యాయా, 200 నామాలకు మనం ప్రవచనం చెప్పారా, అయిపోయిందా లేదా అని అనుకోక్కర్లేదు. మనం చాలా అత్యద్భుతంగా జరుగుతోంది అంతా కూడా కార్యక్రమం. నిజంగాను ఇంత గొప్ప అవకాశం మనకి గురువుగారు ఇచ్చినందుకు పూజ్యగారికి మళ్ళీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం ఒక్కసారి నేను రామాయణం అయిన తర్వాత పూజ్య గురువులను ఒకసారి అడిగాను, సార్ లలితా సహస్రం మనం ఏదైనా లలిత కోటినామ పారాయణ చేయగలమా ఇక్కడని. అది అలా వెంటనే చేసేయకూడదు నాన్న, దానికి కూడా ఒక టైం వస్తుంది, అప్పుడు అమ్మవారే జరిపిస్తుంది. గురుముఖంగా మొట్టమొదటి తెలుసుకోకుండా లలితా సహస్రం మటుకి చదవకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేయొచ్చు. దానికి కొన్ని ఇలాంటివన్నీ అడ్డంకులు ఉండవు, దానికి కొన్ని నియమాలు పాటించడం అనే అదేమీ ఉండవు. లలితా సహస్రనామ పారాయణం మటుక్కి చేద్దాం అనుకుంటే మటుకి ముందు గురుముఖంగా తెలుసుకున్న తర్వాతే ఆ పారాయణంలో చేయాలి. ఆ టైం వస్తుంది అని వారు 4 సంవత్సరాల క్రితం నాకు ఒకసారి చెప్పడం జరిగింది. అది అమ్మవారు వారి నోటంతో మళ్ళీ ఇప్పుడు పలికిస్తుంది ఆ లలితా సహస్రనామాన్ని. అంచేత నేను 4 సంవత్సరాల క్రితం వారిని నేను ప్రార్థన చేసింది ఇప్పటికి కార్యరూపం దాల్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ లలితా సహస్రనామ పారాయణాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల వివరాలు గురువు గారు వారి ప్రవచనాంతర్గతంగా మనకి చెబుతూ ఉంటారు, ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి అని అన్నది. అంచేత ఏ కార్యక్రమాలు ఉన్నాయన్నది చెప్తారు. బహుశా 21వ తారీఖుని ఏదో కార్యక్రమం ఉందని గురువు గారు చెప్పారు. అలాగే తర్వాత మహాశివరాత్రి కార్యక్రమం కూడా ఏమిటి అన్నది మనకి పూజ్య గురువులు ఆ ప్రవచనాంతర్గతంగా ఆ టైం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు మనకు ఆ కార్యక్రమాలు ఏమిటో చెప్తారు. ఇప్పుడు హరి ఓం. నిన్నటి రోజున శివకామేశ్వరాంకస్థ అన్న నామం గురించి చెప్తూ నేను బాహ్యంలో ఆ నామము యొక్క అర్థాన్ని, దాని లోపల ఉండేటటువంటి విషయాన్ని విపులీకరణ చేస్తూ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటని అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్పాను. కతిచన చిదానందలహరీం అంటారు శంకరాచార్యుల వారు. ఆ కతిచన చిదానందలహరీం అన్నంలో దాన్ని మనం లోపలికి ఎలా అనుసంధానం చేసుకుని ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని, ఆ అనుభూతిని, ఆ అద్వైతానుభూతిని ఇక్కడ పొందవలసి ఉంటుంది అన్నదాని గురించి మీతో ప్రస్తావన చేసి ఉన్నాను. ఇవాళ అమ్మవారిని శివ అని పిలుస్తారు. శివ అండంలో మీరు ఒకటి గమనించండి, ఆయన పేరు శివ, ఆవిడ పేరు శివ. శివ అంటే ఏ అర్థమో శివ అన్నప్పుడు కూడా అదే అర్థం వస్తుంది, అంతకన్నా పెద్ద అర్థం ఉండదు పైకి చూస్తే. శివ అంటే మంగళప్రదుడు అని అర్థం. మంగళములలో కన్నింటికన్నా గొప్ప మంగళం ఏది అంటే ఒంట్లో ప్రాణం ఉండడమే మంగళం. ఎందుకు అని, అసలు ఈ లోపల ప్రాణం కానీ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే అమంగళం అయిపోతుంది ఆ వస్తువు, వెంటనే అమంగళం. ఎందుకంటే అది ఇంట్లో ఉండగా ఇంకా ఇంట్లో ఏమీ కార్యక్రమం జరగదు. అది వెళ్ళిపోయిన 11 రోజులు కూడా జరగదు. అది వెళ్ళిపోయిన ఏడాది వరకు శ్రాద్ధం చేసిన కర్త కొండెక్కడు, పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు చెయ్యడు. కాబట్టి ఇంటికి తోరణం ఉండదు. అమంగళం అంటే ఏది అంటే ప్రాణం వెళ్ళిపోవడమే. కాబట్టి ఇప్పుడు శరీరంలో ప్రాణం ఉండి చూడగానే శుభప్రదంగా శోభనప్రదంగా ఉండి ఏమండి బాగున్నారా అని అనిపించుకోవడమే మంగళం. ఈ మంగళమునకు హేతువేది మీరు చెప్పండి. ప్రాణం ఉన్నది అంటే ప్రాణం పోయిన వాళ్ళందరూ ప్రాణం ఉంచుకోవడం చేతకాక పోగొట్టుకుంటున్నారా? కాదు.
కాబట్టి ప్రాణం పోవడం అనేటటువంటిది కేవలముగా ఒకరి యొక్క అసమర్థత చేత పోదు, ఈశ్వర శాసనం చేత శరీరం పడిపోతుంది. కాబట్టి ఏ ఈశ్వర శాసనం చేత శరీరం పడిపోతోందని మీరు అంగీకరిస్తున్నారో ఆ ఈశ్వర శాసనము చేతనే శరీరము నిలబడుతోందని కూడా మీరు అంగీకరించవలసి ఉంటుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంలో ఈశ్వరుడు ఈ శరీరము లోపల జరిగేటటువంటి సమస్త వ్యాపారములను చక్కపెడుతూ ఉంటాడు. దీనికి ఆకలేస్తే ఆకలేస్తోందని చెప్పడం, దీనికి నీరు తగ్గితే దాహం వేస్తోందని చెప్పడం, దీనికి అలిసిపోయిందయా దీనికి కాసేపు నిద్రపుచ్చు అని పడుకోమ్మని చెప్పడం, ఆవలింత రూపంలో చెప్తుంటాడు, ఆకలి రూపంలో అన్నం పెట్టమని చెప్తాడు, దాహం రూపంలో నీరు పొయ్యమని చెప్తాడు, 10 వాయువుల రూపంలో ఆయనే దీన్ని నిర్వహణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలా నిర్వహణ చేసేటటువంటి వాడు మీ కంటికి కనపడాలనేం లేదు, కంటికి కనపడకుండా అన్నిటినీ చక్కపెడుతూ ఉంటాడు. ఆ పదార్థం కంటికి కనపడడానికి జ్ఞాననేత్రం విచ్చుకోవాలి తప్ప బాహ్యమైన మాంసనేత్రంతో చూడడానికి అవకాశం ఉండదు. అటువంటి తత్వాన్ని, అటువంటి మంగళప్రదమైన తత్వం ఏదుందో లోకంలో దాని పేరు శివ. అది శివ అయినప్పుడు ఆయన యొక్క భార్యగా ఆవిడ కూడా శివ, మంగళప్రదురాలు కాదు, ఆయన శుభప్రదుడు. పరమశివుడి యొక్క దర్శనం, శివనామం మనకి మంగళప్రదములై శోభనాన్ని చేకూరుస్తాయి. అందుకే పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకోపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాష నొల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ అన్న నామము సర్వవస్యకరమౌ, అన్ని వేళలా అవసరమే అంటాడు ధూర్జటి. అంత పరమపావనమైనటువంటి శివనామం ఏదుందో అది మంగళములను చేస్తుంది, శుభప్రదమై ఉంటుంది. అసలు ఆయన వంక చూడడమే శుభం. శివలింగాన్ని చూడడం కానీ శివమూర్తిని చూడడం కానీ శుభప్రదమై ఉంటాయి. కాబట్టి శివ ఆమె దర్శనం కూడా మంగళప్రదమే. లేవగానే ఒక సువాసిని చూడడం కూడా అమ్మవారిని చూడడంతో సమానమే. అందుకని ఈ శాస్త్రంలో ఒక చోట అయితే ఏమంటారంటే చాలా మంచి శకునం ఏది అంటే భార్య ముఖం చూడు నిద్రలేవడమే. ఎందుకంటే ఆమె యందు లక్ష్మి ఉన్నది. మీకు కన్యాదానం చేసినప్పుడు ఆవిడ్ని లక్ష్మిగా మీకు కన్యాదానం చేశారు. తన భార్య ముఖం చూసి నిద్రలేస్తే లక్ష్మీదేవి ముఖం చూసి నిద్రలేవడంతో సమానం. సరికదా, ఇంట్లో ఎదురుగుండా చక్కగా ఒక పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తి ఉండి, లేదా లక్ష్మీనారాయణులై ఉండొచ్చు, నేనేమి దానికి ఒక్క పార్వతీ పరమేశ్వరుల మూర్తి ఉండాలి అని మాత్రమే నేను ప్రతిపాదన చేయట్లేదు. అది పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీనారాయణులు కావచ్చు, వేదం అంగీకరించినటువంటి స్వరూపమై ఉండాలి తప్ప అవైదికమైనటువంటి స్వరూపములు మాత్రం అయి ఉండకూడదు. అంటే ఇవాళ గమ్మత్తు ఏమైపోయిందంటే వేదంలో లేని గాయత్రులు అవైదికమైన మూర్తులకి కూడా కలిపేస్తున్నారు. కలిపేసి కొత్త కొత్త గాయత్రులు కనిపెట్టి చెప్పేస్తున్నారు. నేను చెప్తున్నది అటువంటి వాటి గురించి ప్రస్తావన నేను చేయట్లేదు. నేను చెప్తున్నది కేవలం వైదిక మూర్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చంద్రశేఖర పరమాచార్య వంటి మహాపురుషులందరూ ఏ మార్గాన్ని అనుసరించి మాట్లాడారో నేను కూడా వారి పాదముల యొక్క ముద్రలలో కళ్ళకద్దుకుని మాట్లాడుతున్నాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అవైదికమైన మాటల గురించి కానీ, అవైదికమైనటువంటి ప్రసంగాల గురించి కానీ, అవైదికమైన ధోరణుల గురించి కానీ నేను సమర్థించలేను, నేను మాట్లాడలేను. అది నా వల్ల కాదు, ఈ జన్మకది కుదరదు. ఎందుకంటే నా సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది అలా. కాబట్టి నేను చెప్తున్నది వైదిక మూర్తి, ఒక పార్వతీ పరమేశ్వరుడు, ఒక లక్ష్మీనారాయణులు, ఒక గాయత్రి మాత. ఇటువంటి మూర్తుల వంక మీరు చూసి నిద్ర లేవడం, ఆ మూర్తుల యొక్క దర్శనం చెయ్యడం మీకు మంగళప్రదమై ఉంటుంది. ఎందుచేత అంటే అసలు ఆ దర్శనమే శోభనప్రదం. శోభనప్రదం అంటే ఒకటేనండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాలరూపంలో ప్రారబ్ధము పాపపుణ్యములుగా వస్తూ ఉంటుంది, మీకు తెలియదు వచ్చేస్తోందని. పాపము దుఃఖ పెట్టడానికి వచ్చేస్తుంటుంది, ఫలితం ఇవ్వడానికి. ఇవాళంతా సంతోషం అనుకుంటాడు, కానీ దుఃఖం వస్తోంది, తెలియదు వస్తోందని. ఇప్పుడు దీన్ని ఎవరు ఆపుతారని అడిగారు. కేవలము లేవగానే మీరు మొదట చూసింది శోభస్కరమైనటువంటి దర్శనం అయితే మీరు గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరం లేకుండా దాన్ని తగ్గించేస్తారు. అది అందుకే ఇంద్రియముల యొక్క వ్యాపారము కంటితో మొదలవుతుంది. కంటి వ్యాపారము దేనితో మొదలవ్వాలి అంటే పరమ భద్రమైన మూర్తి దర్శనంతో ప్రారంభం కావాలి.
మనస్సుకి మీరు అలవాటు చేస్తే మనస్సు దానికి అలవాటు పడుతుంది. కన్ను విప్పదు. నేను మీకు నిన్నటి రోజున చెప్పాను, ముందు నేను అన్నదాన్ని అనుసంధానం చేస్తుంది మనసు నిద్ర లేస్తున్నప్పుడు. నేను అన్న భావన రాగానే మీరు దానికి అలవాటు చేసేసారనుకోండి, 5 అవగానే అలారం ఎలా కొడుతుందో నేను రాగానే అది అంటుంది తెరవకు. కళ్ళు తెరిచే ముందు తల ఇటు తిప్పు. నువ్వు పడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కును చూస్తూ పడుకుంటావు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఉత్తర దిక్కుకు చూస్తూ పడుకుంటావు. ఉత్తర దిక్కుకు చూస్తూ పడుకుంటావు కాబట్టి నీ తల కొద్దిగా ఇలా కుడిపక్కకి తిప్పితే ఉత్తరానికి తూర్పుకి మధ్యలోకి వచ్చినటువంటి ఈశాన్య దిక్కున పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తి ఉన్నది. నీ తల ఇలా కొద్దిగా తిప్పి కళ్ళు విప్పు, నీ దృష్టి మొదట దాని మీద పడుతుంది అని చెప్తుంది. చెప్తే మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తారంటే మీ కళ్ళు విప్పకుండా అలా తిప్పి కళ్ళు విప్పుతారు. మొట్టమొదట కళ్ళు విప్పగానే మసక దర్శనం మొట్టమొదట దేని మీద మీ చూపులు పడతాయంటే ఆ పార్వతీ పరమేశ్వరుల మీద పడతాయి, లేదా లక్ష్మీనారాయణుల మీద పడతాయి. అలా పడడం వల్ల ఏమవుతుంది అంటే అది మీకు శుభప్రదమై శోభనప్రదమై మిమ్మల్ని రక్షించగలిగినటువంటి దర్శనం అవుతుంది. ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని పరమ ప్రమాదకరమైనటువంటి ధోరణుల వైపుకి తీసుకెళ్ళనివై ఉంటాయి. కేవలము దర్శనము చేత అటువంటి స్వరూపాలు అంత భద్రమైనవై ఉంటాయి. కాబట్టి ఆమె శుభప్రదురాలు కాదు. అసలు రహస్యం ఏమిటో మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇవి రెండూ మంచిదే, కాదు అంటే నేను ఏదో పక్కన పెట్టేశానని మీరు అనుకోకండి, అది యథార్థమే. కానీ మీరు బాగా తత్వరీత్యా గమనించవలసిన రహస్యం ఒకటి ఉంటుంది. శివ అంటే ఎవరండి? పరమశివుడు. పరమశివుడు అని నేను అన్నప్పుడు మీకు వెంటనే మగాయన గుర్తొస్తారా, ఆడావిడ గుర్తొస్తుందా? అది నేను ఏం పెద్ద ప్రశ్న ఏం వేయట్లేదండి. మీరు మామూలుగా చెప్పచ్చు జవాబు. వీడు దీనివల్ల ఏమైనా పీకట్టుకుంటాడేమో అని మీరేం భయపడిపోక్కర్లేదు. నేను శివ అన్నప్పుడు మీకు ఎవరు జ్ఞాపకం వస్తారమ్మా? పురుషుడా స్త్రీయా అమ్మా? అది శివుడే. పురుషుడా స్త్రీయా? పురుషుడే కదా. ఆ తల్లి ధైర్యంగా చెప్పారు. పురుషుడు జ్ఞాపకానికి వస్తాడు. శివ అన్నప్పుడు వాకి దీర్ఘం లేదు. వాకి దీర్ఘం లేకుండా శివ అన్నప్పుడు పురుషుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దానికి దీర్ఘం ఇచ్చారనుకోండి, పురుషుని యొక్క శరీరమునందు స్త్రీయత్వం ఉంటుంది. ఇదే శివ. శివ అవడం అంటే ఏమిటో తెలుసా అండి? పురుషుని యందు స్త్రీయత్వం వచ్చుట. అంటే నాకు తెలుసు మీరు వెంటనే ఏమంటారంటే అలా ఎలా కుదురుతుందండి, శివుడు ఎప్పటికీ పురుషుడే కదా ఆయన అంటే శివ అన్నప్పుడు శివుడు స్త్రీ అయిపోతాడా? అది కాదు నేను చెప్తున్నది. శివుని యందు అమ్మతనం మేల్కొంటుంది. శివుని యందున్న అమ్మతనానికి శివ అని పేరు. మీరు గమనించారా? ఇది నేను మీకు ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు. ఎందుకని అంటే మీరు అనుభవిస్తున్నదే, కానీ కొద్దిగా ఒక ఉదాహరణ చూపిస్తే మీకు అర్థమవుతుంది. నా భార్య యందే నేను ఉంటాను, అందుకే భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళవద్దు, గురువుకి శిష్యుడికి మధ్యలోకి వెళ్ళవద్దు, నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళవద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి నన్ను మీరు నింద చేసి మాట్లాడారనుకోండి, వెంటనే నేను ఎంత కోప్పడతానో నన్ను నింద చేస్తే ఒకవేళ అంతకన్నా కూడా ఎక్కువ కోప్పడుతుంది మా ఆవిడ. అవునా కాదా? అంటే ఇప్పుడు మా ఆవిడ యందు ఎవరి విషయంలో కోపం వచ్చింది? దాన్ని నిందించడం వల్ల కోపం రాలేదు. దాని ఎందున్న నేను అంటే దాని ఎందు నేను అంత భద్రంగా భావింపబడుతున్నాను. నా భార్య యందు నేను, నా యందు నా భార్య అంటే ఏదో నా భార్య పుట్టింటికి వెళ్ళింది అనుకోండి ఓ 4 రోజులు, పిల్లలకి వేళపట్టున ఏదో నేను అన్నం అవి ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు అయ్యో పాపం వీళ్ళ అమ్మ లేదు, వీళ్ళ అమ్మ ఉంటే ఈ పాటికి గబగబా అన్నం పెట్టేసేది వీళ్ళకి అని చెప్పి నేను చీకాల్చుకుని గబగబా అన్నం వండడమో, లేదా నా యందు చాలా ప్రేమ కలిగినటువంటి ఒకరిని అభ్యర్థించి వారిని అమ్మ మీరు కొద్దిగా వంట చేసి పెట్టండి అమ్మా అంటే తల్లికి అవసరం లేకపోయినా ఆ తల్లి నా యందున్న ప్రేమ చేత ఒక అల్లుడికి అత్తగారిలాగో ఓ కొడుక్కి తల్లిలాగో వచ్చి వంట చేసి పెట్టారనుకోండి, అప్పుడు నేను నా బిడ్డల విషయంలో అమ్మతనంతో ఉన్నాను. నా యందున్న అమ్మతనమే
అప్పుడు ప్రతిఫలించింది. నా బిడ్డలయందు నేను చూపే మమకారమునందు నాయందున్న అమ్మతనం ఉంది. నాయందున్న నాతనం, నా పిల్లలు అల్లరి చేసినప్పుడు నా భార్య నాలో ఉన్నటువంటి తండ్రితనాన్ని రెచ్చగొడుతుంది. నువ్వేనయా వాడిని శిక్ష వేసి జాగ్రత్త చేయవలసిన వాడివి, ఇప్పుడు 4 దెబ్బలు కొట్టడం కూడా నేనే కొడతాను. తండ్రితనంలో ఒక చిత్రం ఉంటుంది, అది శిక్ష వేస్తుంది. దాని యందు కించిత్ భయం ఉంటుంది తండ్రితనంలో. మీరు ఎంత కాదన్నా ఇది సత్యం. అందుకే పిల్లలు అమ్మ దగ్గర చేరినట్టుగా తండ్రి దగ్గర చేరడం కొంచెం కష్టంగా ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఎన్నో మాట్లాడేస్తుంటారు, ఎన్నో చెప్పేస్తుంటారు. అమ్మ దెబ్బలాడినా కూడా 5 నిమిషాల్లో మర్చిపోయి అమ్మ అమ్మ అని వెళ్ళిపోతారు. కానీ నాన్నగారి దగ్గర బాగా అదును చూసి కానీ అడగరు. ఆయన ఎప్పుడు దెబ్బలాడిన వాడే కానివ్వండి, ఆయన పరమ ప్రేమమూర్తే కానివ్వండి, సాధారణంగా మర్యాద ఎలా ఉంటుందంటే అమ్మ కొంచెం నాన్నగారికి చెప్పవా అమ్మ అంటారు. అంతేకాని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి మీరు అమ్మకు కొంచెం చెప్పరా అండి అని అడగరు. మీరు చూడండి, అంటే మీరు కనిపెట్టవలసింది ఏమిటంటే అమ్మ మాటలో పోషణ ఉంది. అమ్మతనంలో తొందరగా మీకు సాన్నిహిత్యం ఉండే అవకాశం ఉంది. అమ్మలో మీరు చెప్పుకోగలిగినటువంటి స్వాతంత్రం ఉంది. అమ్మతనంలో మీ యందు ప్రేమ ఉన్నది. ఇవే శివుని యందు అమ్మవారిగా ఉంటుంది. శివుని యందు అంతర్భాగమే. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మా అని పిలిస్తే ఏది పలుకుతుందో అది శివా అన్నప్పుడు శివుడిలోంచి పలుకుతుంది. మీరు పట్టుకోగలిగారా? అది శివుడిలోనే ఉంది. శివుడిలోనే ఉంది ఆ అమ్మతనం. శివునిలోనే ఉన్న అమ్మతనం మేల్కొని శివుడు మీకు సహకరించడం శివశివా అవడం. ఇది అసలు శివా అన్న తత్వానికి అర్థం. ఇలా ఉంటుందని ఎలా తెలుస్తుందండి అని మీరు నన్ను అడగచ్చు. దీనికి వేదం ఒక చాలా గమ్మత్తైనటువంటి మాట చెప్పింది. నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తుంటాను కదా. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటుంది ఎదుర్వేదం. మీరు జీవితంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఎర్రసిరాతో రాసి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే మీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టమును ఇచ్చినవాడు ఈశ్వరుడే. మర్యాదతో చెప్పవలసి వస్తే, వేదాన్ని నమ్మి మాట్లాడినవాడు మాట్లాడవలసి వస్తే అంతే మాట్లాడతాడు. మీకు ఒక కష్టం వచ్చింది, ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. అది ఎంత కష్టం కానివ్వండి. అమ్మ ఈశ్వరుడు అలా చేయడమ్మా అని చెప్పకూడదు, ఈశ్వరుడే ఇచ్చాడని చెప్పాలంతే. ఎవరిచ్చారయా ఈ కష్టం? ఈశ్వరుడు ఇచ్చాడు. సుఖం ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. అదేంటంటే కష్టం ఎందుకంటే ఇవ్వడం? సనాతన ధర్మమునందు కష్టమునిచ్చేవాడొకడు, సుఖమిచ్చేవాడొకడు ఇద్దరు ఉండరు. మిమ్మల్ని భయపెట్టడానికి ఒకడు, భయం తీర్చేవాడు ఒకడు ఉండడం అన్నది సనాతన ధర్మంలో ఉండదు. భయకృత్, మీకు భయం కల్పించేవాడు ఆయనే. భయనాశన, మీ భయం పోగొట్టేవాడు ఆయనే. ఇది పట్టుకోవాలి. రెండూ ఆయనలోనే ఉన్నాయి. మిమ్మల్ని భయపెట్టినప్పుడు, మీకు కష్టం ఇచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలుసా అండి? ఘోరమూర్తి అంటారు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యో ఘోరతరమూర్తిగా ఉంటాడు. చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాడు. అప్పుడు ఆ మూర్తిని మీరు ఊహ కూడా చేయలేరు. మీకు భయం వేస్తుంది. వేదం అయితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేసింది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఈశ్వర నీ కోపానికో నమస్కారం, ఈశ్వర నీ చేతిలో ఉన్న ధనస్సుకో నమస్కారం. మేము నీ బిడ్డలమయ్యా, ఏమిటి మా మీద కోప్పడుతున్నావు? ఏమిటి ధనస్సు పట్టుకున్నావు? అవునరా, నువ్వు ఈ పాపం చేశావు. ఆ పాపానికి ఫలితం ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ ఘోర రూపంలో నించుంటున్నాను. ఇప్పుడు ఈ ఘోర రూపం మీ పట్ల ఉపశాంతి పొందాలంటే అందులోనే ఉన్నటువంటి అమ్మతనం లేవాలి. అమ్మతనం పైకి లేచిందనుకోండి, ఈ ఘోర రూపం తగ్గిపోతుంది. ఈ ఘోర రూపం తగ్గిపోయి మీకు ప్రసన్న రూపుడైపోవాలి, అంటే మంగళప్రదుడైపోవాలి, మీకు శుభాలు ఇచ్చేవాడుగా ఉండాలి. ఎప్పుడూ ఘోర రూపం మీ మీదకి లేవకుండా ఉండాలంటే, మీరు ఎప్పుడూ ఆయన్ని మంగళప్రదుడుగా ఉంచాలంటే ఆయనలో అమ్మతనాన్ని లేపుతూ ఉండాలి. అమ్మతనాన్ని లేపుతూ ఉండడం అంటే ఒక్కటే, ఈశ్వర తప్పు చేయలేదని నేనన్నా, పాపం చేయలేదని నేనన్నా, ఖచ్చితంగా పాపం చేశాను.
పాపం చేయకపోతే నేను ఇలా మనుష్య శరీరంతో రాను. మనుష్య శరీరం అంటేనే పాపపుణ్యాలు అనుభవించడానికి వచ్చింది. కాబట్టి నేను పాపం చేశాను. కానీ నాకు ఇవాళ ఒక రహస్యం తెలిసింది. పాపమునకు ఫలితం నువ్విస్తావు, పుణ్యమునకు ఫలితము నువ్విస్తావు. నిన్ను నమ్మి ఉన్నాను కదా, నువ్వు నాకు ఘోరాతి ఘోరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తే నా మనసు ఇంకా బాగా కుదురుకుని ఉన్నటువంటి స్థితి కాదు. ఈ శోకము వలన నా మనస్సు నీ పాదములను విడిచిపెట్టేస్తుందేమో అని భయంగా ఉంది. అందుకని తండ్రి, నా తప్పులను మన్నించు, నా తప్పు క్షమించు, నా పాపములను క్షమించు. అందుకే మీరు ఏ స్తోత్రం చేయండి ఆఖరణ ఒకటి ఉంటుంది. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. వెంకటేశ్వరుడిగా అన్నారనుకోండి, నేను అజ్ఞానిని, 1, 2 కావు నా తప్పులు, అశేషాన్, ఎన్ని తప్పులో లెక్క పెట్టడానికి వీల్లేదు. నేను ఇన్ని తప్పులు చేసిన వాడిని, నువ్వో దూదీ పర్వతమునందు నిప్పురవ్వ లాంటి వాడివి, ఇన్నింటినీ నువ్వు కాల్చేయగలవు, నేను ఒప్పుకున్నాను కాబట్టి. నువ్వేం చేస్తావు? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఈశ్వర, నన్ను మన్నించు. ఇది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇది వేదము యొక్క సారం. మీరు ఇక్కడి నుంచి మాట్లాడాలి. ఇక్కడి నుంచి మాట్లాడి, ఈశ్వరుడు ఉన్నాడు, నా పాపమును చూస్తాడు, నా పుణ్యమును చూస్తాడు, నా పాపమునకు ఫలితమిస్తాడు, నా పుణ్యమునకు ఫలితమిస్తాడు. ఇవాళ సంతోషంగా ఉన్నాను, రేపు కూడా సంతోషంగా ఉండాలంటే ఆయనలో ఉన్న అమ్మతనాన్ని నేను మేల్కొల్పుతూ ఉండాలి. ఆయనలో ఉన్న అమ్మతనాన్ని మేల్కొల్పడం అంటే, తండ్రి నా పొరపాట్లుంటాయి, నా తప్పులుంటాయి, నా పాపాలుంటాయి, నేను ఎంతటి వాణ్ణయ్యా, స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను మన్నించు, అలాగని తప్పులు చేస్తూ ఉండమని కాదు. నేను తప్పులు చెయ్యకుండా నువ్వే నన్ను నిగ్రహిస్తుండు, నాకు జ్ఞానమును కల్పించు, నాకు గురువులతోడి సంగమును అట్టపెట్టు, నాకు పెద్దలతోడి సాన్నిహిత్యాన్ని ఈ సత్సంగాన్ని ఈ పెద్దలతో కూడి ఉండడం వల్ల, తరచు నేను ఆ మాటలు వినడం వల్ల నేను పాపములను చెయ్యనటువంటి స్థితిని నాకు కృప చెయ్యి తండ్రి అని మీరు ఈశ్వరుండి ప్రార్థన చెయ్యవలసి ఉంటుంది. ఇది నా అంత నాకు రావట్లేదు, నువ్వు నాకు ఇయ్యని అడగడం శరణాగతి చెయ్యడం. అప్పుడు మీరు మీ ఉపాయములను వదిలిపెట్టేశారు. నేను నా వల్ల నేను ఉండలేకపోతున్నాను, నువ్వే నన్ను కాపాడు. శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. ఇది మీరు చెయ్యడం ఆయనలో ఉన్న శివాని పైకి లేపడం. ఈ శివా లేస్తే ఆయన ఏమై ఉంటాడు? రుద్రస్య భేషజీ. ఆయన మందు వేసుకుంటున్నాడు. ఏమిటి మందండి అంటే, అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన వాడు ఏం చేస్తాడు? అనారోగ్యంతో ఉండిపోడు. నాకు దగ్గు వచ్చింది అనుకోండి, నేను అలా దగ్గుతూనే ఉంటానేంటి? ఆ దగ్గు తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? ఓ 2 రోజులో 3 రోజులో బాధపడుతుంది. నేను ఔషధి తీసుకుంటాను. అందుకే మనకి సంస్కృతంలో మూలిక అనొక శబ్దం ఉంది. మూలిక స్త్రీలింగం. మూలిక ఒక వేరుగా ఉందనుకోండి, లేకపోతే ఒక బెరడుగా ఉంది, ఒక కొమ్మగా ఉంది, ఒక ఆకుగా ఉంది మూలిక. మీరు ఇప్పుడు ఈ మూలికని తెచ్చి దాన్ని మింగేయరు. ఒక వేరు ఉందనుకోండి, మీకు ఏదో శరీరంలో కడుపు నొప్పిగా ఉంది, ఈ వేరు మీరు ఉపయోగిస్తే మీకు తగ్గిపోతుందండి అని ఒక చెట్టు వేరు మీకు ఇచ్చారు. మీరు ఆ వేరుగా మింగరు కదా, దాన్ని మంచినీళ్లతో మింగేయరు. దాన్ని ఏదో కొద్దిగా ముక్క తీసి అరగతీస్తారు. మూలికని అరగతీసి నీటిలో కలుపుకొని పుచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఇప్పుడు ఈ మూలిక ఏం చేస్తుందంటే, మీ లోపలికి వెళ్ళిన తరువాత ఓషధీతత్వమును వెలిబుచ్చుతుంది. అది లోపలికి వెళ్ళి వెతుకుతుంది. దేన్ని వెతుకుతుంది? మీకు రోగమునకు కారకమైనటువంటి క్రిములు ఎక్కడున్నాయో వెతుకుతుంది. రక్తంలో వెళ్ళి వాటి మీద దాడి చేసి వాటిని సంహారం చేస్తుంది. సంహారం చేస్తే మీకేమైంది? ఆరోగ్యము కలిగినది. మీరు ఆరోగ్యవంతులే. మీకు ఇప్పుడు పోయింది ఏమిటి? పోయింది కొత్తగా ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు ఏం తీసేసింది? మూలిక అనారోగ్యం తీసేసింది. అంటే మీరు మళ్ళీ మీ సహజ స్థితిలోకి వెళ్ళిపోయారు, మీరు ఆరోగ్యవంతులుగా వచ్చేసారు. ఇలా మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీ అనారోగ్యమును తీయగలిగినటువంటి మూలిక స్త్రీలింగం అయితే, పరమశివుడికి కూడా ఒక మూలిక ఉన్నది. ఘోర రూపంతో నించున్నప్పుడు ఆయన్ని మళ్ళీ శివుడినిగా ఎవరు చేస్తారు? శివా రుద్రస్య భేషజీ. అందుకే శాస్త్రంలో పరమశివుడికి ఎంత గొప్ప నమస్కారమో వైద్యుడికి కూడా అంత గొప్ప నమస్కారం. అసలు వైద్యుడిగా పుట్టినటువంటి వాడు అవైదికమైన వాటి జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వాడికన్నా హీనుడు ఇంకోట్లేడు. ఎందుకంటే వేదం ఒక్క వైద్యుడినే అంత కీర్తించింది.
అంత గొప్ప కీర్తన చేసి నమస్కారం చేసింది. భేషజీ అన్న మాట కూడా భిషక్, భిషక్ అంటే వైద్యుడు. భేషజీ ఆమె వైద్యుడిగా ఉంటుందిట, ఉండి ఘోరమూర్తిని అఘోరమూర్తిని చేస్తుంది. ఇలా ధనస్సు పట్టుకుని లేస్తుంటే మీరు ఈ మాట అనగానే, అయ్యా నీలో ఉన్న అమ్మతనాన్ని అడుగుతున్నాను, నన్ను కాపాడు అనగానే ఆయనలోనే ఉన్న అమ్మతనం, ఆ అమ్మతనమే అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తుంది? రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, ప్రసన్నుణ్ణి చేస్తుంది. అయితే ఏం చేయమంటావు? చాలా ఘోరమైన పాపం చేశావు, మరి ఏదో ఒకటి చెయ్యాలే నిన్ను. సరేలే, నిన్ను ఈసారికి వదిలిపెట్టేస్తున్నాడు. ఎలా వదిలిపెట్టేస్తున్నాడో తెలుసా? నీకు వాహనంలోంచి నువ్వు కింద పడిపోవాలి, నీకు నెత్తురు కారిపోవాలి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యులు కట్టుకట్టాలి, నువ్వు కొన్నాళ్ల పాటికి ఆఫీస్కి వెళ్లకుండా మంచం మీద పడుకుని ఉండాలి. ఇది కదా నీ పాపానికి ఫలితం నేను ఇవ్వవలసింది. ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నానో తెలుసా? నువ్వు బస్సు దిగిపోతుంటే గభాలన నీ చేతి వాచి కొంచెం వదులుగా ఉండడం వల్ల ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మేకుని పట్టుకుంది. పట్టుకోవడంలో, గభాలన లాగడంలో వాచి గట్టిగా పట్టుకుని స్ట్రాప్ తెగిపోయింది. తెగిపోవడంలో చెయ్యి తెగింది, రక్తం కారిపోతోంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కట్టారు. గబగబా హాస్పిటల్ పక్కనే ఉందండి అని తీసుకెళ్లారు. డాక్టర్ గారు చూశారు. అయ్యో చాలా రక్తం తగ్గిందండి అన్నారు. పడుకోబెట్టి ఆ రోజుకు కొంచెం నెత్తురు ఎక్కించారు. ఏం పర్వాలేదు, మీరు రేపటి నుంచి క్యాప్సూల్స్ వేసుకోండి, తగ్గిపోతుంది, రేపు ఆఫీస్కి వెళ్ళిపోండి అన్నారు. కట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు వాహనంలోంచి పడిపోవడం జరిగిందా? నెత్తురు కారిందా? కట్టారా? ఆ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారా? మంచం మీద పడుకున్నారా? వైద్యుడు సేవలు అందించాడా? ఓ రోజు సెలవు పెట్టారా? ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీరు కానీ ఈశ్వరుణ్ణి ఆ రోజు ఉదయం ఇది అడిగి ఉండకపోతే ఆ రోజున బహుశः మీకేమవుతుందంటే ఆ బస్సుకి సంబంధించిన ఒక రేక్ ఒకటి కిందకి దిగుతున్నప్పుడు ఏదో ఒకటి కోసుకుపోయి ఏ కాలో తెగిపోయి ఓ 2 నెలల్లో 3 నెలల్లో హాస్పిటల్లో పడుండు. కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది అని ఒక సామెత. ఎందుకు అవుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం లోపించిపోయిందని గుర్తు. అయితే అవైదికమైతే ఎలా చెప్తారో తెలుసా అండి? వైదికమైనటువంటి ధోరణి లేకపోతే మనస్సులో ఎలా చెప్తారంటే, నే తీసేస్తాను ఇవన్నీ అంటారు. ఎలా తీసేస్తావు? ఎలా తీస్తావు నువ్వు? వేదం ఏం చెప్తోంది? తీయవలసిన వాడు వేరొకడు ఉన్నాడు, వాడికి నమస్కారం చెయ్యని చెప్పాలి నువ్వు. వాడికి నమస్కారం చేయవయ్యా, వాడి అనుగ్రహం పొందవయ్యా, ప్రతిరోజు చక్కగా ఈశ్వరుడికి నమస్కారం చేసుకో. అది శాశ్వత ఉపశమనం. శాశ్వతంగా వాడు మంచి మార్గంలోకి వెళ్ళిపోవడానికి, వాడు భద్రంగా ఉండడానికి మార్గం. ఇప్పుడు నీకేమున్నాయో అవన్నీ నేను తీసేస్తానంటే వాడిని నువ్వు ఏ మార్గంలోకి తీసుకెడుతున్నావు? అదే అవైదికం. వైదికం అనగా నీకు శాశ్వతమైన, భద్రమైన, మంగళప్రదమైన పరిష్కారమును సూచించుట. కాబట్టి శివా విశ్వస్య భేషజీ. ఇప్పుడు ఆవిడ రుద్రుణ్ణి మీకు శివుణ్ణి చేస్తోంది. ఎవరు? ఆయనలోనే ఉన్న అమ్మతనం. కొత్తగా అనుకోకండి, అమ్మ అయ్యలోనే ఉంటుంది. మీకు నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఈవిడిక్కడ ఉన్నారు, ఈవిడలోనే శివుడు ఉన్నాడని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేను శివుణ్ణి వేస్తే ఆయనలోనే ఆవిడ ఉంటుంది. ఆయన ఆవిడ విడివడి ఉండరు, వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. కాబట్టి ఆవిడ రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తోంది. అది శివా. ఆవిడే విశ్వస్య భేషజీ. ఆవిడ విశ్వానికి మందు. విశ్వానికి మందు అంటే ఏమిటి? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని ప్రారంభం. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం అంత గొప్ప వరం మనుష్య జన్మకి ఇంకొకటి లేదు. ఏ కారణం చేతనైనా మీరు విష్ణు సహస్రాన్ని విడిచిపెట్టుకుంటే మీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు. లలితా సహస్రం ఇంకొక పైమెట్టు మీద ఉంటుంది. అటువంటి విష్ణు సహస్రం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని మొదలెట్టింది. విశ్వమే విష్ణువు. ఇప్పుడు ఈ విశ్వములో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా ఒక మనిషివి, విశ్వమునందు అంతర్భాగం. నువ్వెప్పుడు విష్ణువు అవుతావు? నీవే ఈశ్వరుడు ఎప్పుడు అవుతావు? నువ్వు ఈశ్వరుడు అవడానికి నీకు కొత్తగా ఆత్మ సాక్షాత్కారం అన్న మాట లేదు. సాక్షాత్కారం అంటే లేనిదొచ్చి నీకు కనబడితే సాక్షాత్కారం. సాక్షాత్కారానికి ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆత్మని? ఆత్మని తీసుకొచ్చి నీకు చూపిస్తే సాక్షాత్కారం. ఆత్మ ఎక్కడుందండి? ఇక్కడే ఉంది. ఆత్మానుభవము.
ఆత్మగా మీరు అనుభవాన్ని పొందితే అద్వైతానుభూతి, దాన్ని అపరోక్షానుభూతి అని పిలిచింది వేదం. అంటే ఆత్మ సాక్షాత్కారమా ఆత్మానుభవమా అంటే ఆత్మానుభూతి, ఆత్మానుభవమునకు రావాలి. ఆత్మానుభూతి 5 నిమిషాల్లో వచ్చేది కాదు. మీరు నా దగ్గరికి 8 గంటలకు వస్తే 8:10కి మీకు ఆత్మానుభవం నేను ఇవ్వలేను. మీరు గురువు దగ్గరికి వెళ్ళి వినగా వినగా చదువుకోగా పరిశీలన చేసుకోగా నయ్యితి అని మీరు విడిచిపెట్టగా ఎవరి అన్నం వాడు తిని ఆకలి తీర్చుకున్నట్టు మీరు చివరికి మీ ఆత్మయందు అనుభూతి మీరు పొందుతారు. అదే అందరి యందున్న ఆత్మ. ఆ ఆత్మానుభూతికి మీరు ఎదగవలసి ఉంటుంది. ఈ ఎదిగేటట్టుగా ఎవరు భగవంతుడి పాదములు పట్టుకున్నారో ఎప్పుడు ఆయన ఘోరమూర్తి అయిపోతాడనే పాదాలు పట్టుకోక్కర్లేదు. మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ మీకు ఆత్మానుభవం కలిగేటట్టుగా చేసేటట్టు పైకెక్కించగలిగినటువంటి శివుడిలోనే ఉన్న జ్ఞానానికి శివ అని పేరు. ఆవిడ ఎందుకు ఎక్కిస్తుంది? ఆవిడ ప్రేమ మాతృమూర్తి కనుక ఎక్కించి శివుడిని తెలియచేస్తుంది మీకు. ఇక్కడే మీరు కూడా శివుడై ఉంటారు. అందుకే శంకరాచార్యులు వారు అంటే గోవిందపాదాచార్యుల వారిని కలుసుకుంటే కస్త్వం అని అడిగారు. ఎవరు నువ్వు అని అడిగారు. అడిగితే అంతే ఆయన పెద్ద స్తోత్రం ఒకటి చెప్పారు. చెప్పి చిదానంద రూప శివోహం నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాను, నేను అవయవాలు కాను, నేను సప్తధాతువులు కాను, నేనెవరు? చిదానంద రూప, నేను చిదానంద రూపుణ్ణి. శివోహం నేను శివుణ్ణి, నేనే శివుణ్ణి. ఇది ఆత్మానుభవము. శంకరుల వంటి పెద్దలు చెప్పిన మాటలు ఏమున్నాయో అవి మనకి అనుసరణీయములు. కాబట్టి ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అబ్బాబే అదేంటంటే నేను శివుడు ఏమిటంటే బాబు, నేను కోటేశ్వరరావు అన్నవాడిని చిదానంద రూప శివోహం అనగలగాలంటే ఆవిడ అనుగ్రహం కలిగితే, అంటే శివుడిలోనే ఉన్న అమ్మతనం అనుగ్రహిస్తే ఆ జ్ఞానం వచ్చి నువ్వు శివుడు అయిపోతావు. అప్పుడు ఆ జ్ఞానమే అమ్మ. అప్పుడు నీకు తెలుసుకున్న ఆత్మానుభవమే, నువ్వు పొందిన ఆత్మానుభవమే శివుడు. అప్పుడు నువ్వే శివుడు అంతే. ఈ స్థితికి శివా విశ్వస్య భేషజీ, ఆవిడే శివా రుద్రస్య భేషజీ, స్త్రీలింగంతో చెప్తే. కాబట్టి ఇప్పుడు ఆవిడ శివా, ఇది ఆవిడ యొక్క గొప్పతనం. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదులు కాని ఒక్క మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉంటాయో తెలుసా అండి. జాగ్రత్తగా ఉండడం అంటే ఆయనకి జాగ్రత్తని కాదు నా ఉద్దేశం, ఆయన అపర శివావతారం. అందుకే ఆ మాటలు అలా ఉంటాయి. ఇప్పుడు మీరు నా బయట ఉన్నారు, నన్ను కదపాలి అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నన్ను కొద్దిగా కదుపుదాం అనుకున్నారు. మీరు నన్ను కదుపుదాం అనుకుంటే మీరు ఏం చేయాలి? మా ముత్యాల సత్యనారాయణ వచ్చి నన్ను ఒకసారి కొంచెం గురువుగారిని ఇలా జరగండి అని ఇలా తోశాడు అనుకోండి, నేను కొంచెం జరుగుతాను. నన్ను కదపడం అంటే బయట ఉండాలి. నా యందు స్పందన కలిగించడం అంటే నా శరీర సంబంధం కాదు, నా మనో సంబంధం. లోపల వచ్చింది స్పందన. స్పందన లోపలిది, కదలిక బయటది కదండి. లోపల స్పందన వచ్చింది. ఈ స్పందనయే ప్రధానము. మీరు చూడండి, అలా వెళ్ళిపోతుంటాడు ఒక ఆయన, ఏదో జేబులో 1000 రూపాయలు పెట్టుకుని బ్యాంకులో వేద్దామని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ స్పృహ తప్పిపోయి పడిపోయింది చెట్టు కింద. వెళ్ళి నీళ్లు చల్లారు. ఆవిడ లేచి కూర్చుని అన్నం తిని 1 వారం రోజులైంది, నీరసం అని ఇలా పడిపోతాం. ఈయన బ్యాంకులో వేద్దామని పట్టుకెడుతున్న 1000 రూపాయల్లో గబగబా ఏం చేశాడంటే అలా వెళ్ళి ఒక భోజనం ప్యాకెట్ ఒకటి కొని అక్కడ కూర్చుని అమ్మ తిను అని గబగబా విస్తరి అరిటాకేసి ఆ అన్నం పెట్టి మెల్లిగా తినని పరిగెత్తుకెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి మెల్లిగా తినమ్మా, మెల్లిగా తినని ఆ పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి, ఏమంటే ఇప్పుడే అన్నం తింది ఆవిడ బడలిపోయింది, 1 గంట మీ అరుగు మీద పడుకోనివ్వండి అని అడిగాడు. ఈయన ముఖం చూసి సరే పడుకోనివ్వండి అన్నారు. ఈవిడ్ని పడుకోబెట్టి, అమ్మ ఎందుకైనా మంచిది 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకో, అలా అన్నం లేకుండా ఎప్పుడు ఉండకు, జాగ్రత్త ఉస్మా, ఎవరో మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన 750 రూపాయలే బ్యాంకులో వేశాడు. ఆ బ్యాంకులో ఉన్నటువంటి గుమాస్తా ఆయనకి పరిచితుడే. ఏమయ్యా 1000 రూపాయలు వేస్తున్నావుగా, ఇవాళ 750 వేస్తున్నావే అన్నాడు స్నేహితుడే. ఏమీ లేదురా 850 వేశాడు. 850 వేసావు అన్నాడు. ఏమీ లేదురా, వస్తుంటే ఒక ఆవిడ పేదరాలు చెట్టు కింద పడిపోయింది, నా హృదయం స్పందించిందిరా, ఖర్చు పెట్టానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో కదిలినటువంటి కారుణ్యం బయట నుంచి ఎవరన్నా కదిపారా, లోపలే కదిలిందా?
లోపలి కదలిక స్పందన, బయట నుంచి వచ్చినటువంటి కదలిక శరీరానికి. లోపల కదిలిన కదలిక స్పందన. అలాగే చాలామంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూసి అని వెళ్ళిపోయారు. వాళ్ళ స్పందన అంతవరకు. ఈయన స్పందన అన్నం పెట్టడం వరకు. ఇంకొక ఆయన స్పందన ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటారేమో అని చెప్పి శాశ్వతంగా అనాథ శరణాలయం కట్టడం వరకు. ఇప్పుడు ఈ స్పందన స్థాయిని బట్టి ఉపకారం ఉంది అంది శాస్త్రం. ఈ స్పందన ఉన్నదే, ఇది శివుని యందు కల్పించేది ఇది శివాయే అన్నారు శంకరాచార్యుల వారు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి. ఆ మాట చూసారా? అది శంకరుల ప్రజ్ఞంటి. ఈ కదలిక లోపల తెచ్చేదెవరు? ఆయన్ని కారుణ్యమూర్తిని చేసేదెవరు? ఇలా ధనస్సు పట్టుకుంటే వెంటనే అయ్యా నా తప్పే క్షమించు అనేటప్పటికీ ఏ స్పందన ఆయన్ని మళ్ళీ మీకు ప్రసన్నమూర్తిని చేస్తోందో ఆమెయే శివా. ఏ అమ్మవారు, ఏ అమ్మతనం మీకు జ్ఞానం ఇచ్చి ఆయనగా మారుస్తోందో అది శివా. అందుకని విశ్వస్య భేషజీ శివ, రుద్రస్య భేషజీ, ఇది శివా. కాబట్టి శివ శివ ఎక్కడున్నాయి? వేరుగా లేవు. శివుడి యందు శివ ఉంది, శివ యందు శివుడు ఉన్నాడు. పాలల్లో నీళ్లు పోసానండి, పాలల్లో నీళ్లు పోసామంటే పాలల్లో నీళ్లు కలిపానన్నాను. ఇంకొక ఆయన అన్నాడు కాదు, మీరు కొంచెం నీళ్ళల్లో పాలు కూడా కలిపారన్నాడు. ఏది కరెక్ట్? రెండూ కరెక్టే. పాలల్లో నీళ్లు కలిసినప్పుడు నీళ్ళల్లో పాలు కలవలేదేంటి? రెండూ కరెక్టే. శివుడిలో అమ్మవారు ఉందన్నాను నేను. అమ్మవారులో ఎవరున్నారు? ఇప్పుడు నేను ప్రతిరోజు ఇలా చూపించి ఈవిళ్ళలోనే అయ్యవారు ఉన్నారని నేను చెప్తే అందులో ఏముంది తప్పు? మీకు ఏమైనా తప్పు ఉందా? నేను సత్యం మాట్లాడాను. కాబట్టి ఇది పట్టుకోగలగడం. ఇప్పుడు మీకు అసలు గొప్పతనం ఎక్కడో తెలుసా అండి? అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి దర్శనం చేసినప్పుడు మీకేం కనపడాలంటే శివలో ఉన్న శివ కనపడుతోంది. నాకు ఏం అదృష్టం రా, శివునిలోని అమ్మతనమే నాకు దర్శనం అవుతోంది. కాబట్టి ఇలా నమస్కరించడం ఇంకా నాకు అన్ని విధాలా భద్రం. అందుకే మాతృదేవో భవ, అమ్మకాళ్ళు పట్టుకోకపోతే నీ బతుకు లేదండి అంతే సనాతన ధర్మం. ఏ సంప్రదాయం అవనివ్వండి, గాయత్రి ఆరాధన ఉందంతే, గాయత్రి మంత్రం చేయవలసిందే. కాబట్టి శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ. ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చారో చూసారా? ఈ శివ మంగళప్రదం. మంగళప్రదురాలైతే ఈవిడ మంగళప్రదత్వం ఎంతవరకు ఉంటుంది అని అడిగారు. ఆయన్ని మీరు 10 మాటలు ఎక్కువగా ఆయన అమ్మతనాన్ని మేల్కొల్పేశారనుకోండి, అమ్మతనం పూర్తిగా నిలబడిపోతుంది శివుల్లో. అప్పుడు ఆయన శివ వదిలేసి పూర్తి శివ అయిపోతాడు. ఆ శివ అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే తన ప్రాణం మీద కూడా తెచ్చేసుకుంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? మీకు నేను తరచు చెప్తుంటాను ఈ మాటలు. అందుకే ఇవన్నీ వేదాంతర్గతంగా ఉన్నటువంటి మాటలేనండి. అవి వంటపడితే ఆ మాటలు మీకు వచ్చేస్తాయి అంతే. అది పెద్ద విశేషం ఏం కాదు. నేను తరచు అంటూ ఉంటాను మీతో, అమ్మ ఒక్కతేనండి ఒక ఆశీర్వచనం చేయగలదు. నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతుకో అని లోకంలో అనగలిగిన వ్యక్తి అంటూ ఉంటే అమ్మ ఒక్కతే, ఇంకొకరనరు అంటుంటాను నేను. హాలాహలం వచ్చినప్పుడు దేవతలందరూ ఏం చేశారండి? ఆయనలో ఉన్న అమ్మతనాన్ని ఉద్ధృతంగా మేల్కొల్పారు. వెళ్ళిపోయి ఇంకా ఎన్ని చెప్పేశారో ఆయనకి. చెప్పేస్తే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని వెపాలనయన అని. అదేంటి చంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్థధర అని ఇన్ని చెప్పేస్తే ఆయన ఏం చేశాడు? నేను బుచ్చేసుకుంటాను హలాహలా అన్నాడు. పిల్లాడికి నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతుకు అంటే అమ్మ ఏమిటి దాని అర్థం? వాడికి అపమృత్యు దోషం ఉందండి. ఇప్పుడు అమ్మ రోజు ఈ మాటలు అనగా 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 తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. ఏదో పొరపాటు అన్నానండి అలా తీసేయకండి అంటుంది అనుకుంటున్నారా అమ్మ? నిజంగా పిల్లవాడు కనురెప్ప తెరవక ఇంకా వెళ్ళిపోతాడన్న స్థితి వచ్చేసింది అనుకోండి, మీకు నేను నిజం చెప్తున్నాను, కర్పూరం మీద చెయ్యేసి నన్ను తీసుకెళ్ళిపోయి పిల్లాన్ని బతికించని అడుగుతుందమ్మ. అమ్మంటే అమ్మే, మీకు అందులో సందేహం లేదు. మీకు ఒక్క మాట చెప్తా అమ్మతనం అంటే ఎలా ఉంటుందో. ఒక మహాతల్లి ఇక శరీరం వదిలిపెడుతున్నానని ఆవిడికి తెలిసిపోయింది. ఇంకొక అరగంటలో ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తారు. ఆవిడికి లేక 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 కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడికి
కొద్దిగా జ్వరంగా ఉంది, ఏదో 100 డిగ్రీలు జ్వరంగా ఉంది. ఆ పిల్లాడిని తీసుకెళ్ళి మేనత్త స్నానం చేయించడానికి తీసుకెడుతోంది. ఇంకా ఇంచుమించుగా స్పృహ తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తల్లి ఆ పిల్లాడిని ఆడబొడుచుని పిలిచి, అమ్మా పిల్లాడు ఎలాగో గంటలో మళ్ళీ తలస్నానం చెయ్యవలసి ఉంది, ఎందుకని తను వెళ్ళిపోతానని తెలిసిపోతోంది, తలస్నానం చెయ్యవలసి ఉంది, ఒళ్ళు కొద్దిగా వేడిగా ఉంది, వాడిని ఇప్పుడు స్నానం చేయించకమ్మా అంది. అన్న గంటకి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు తలస్నానం చేసి అమ్మకి అంత్యేష్టి చేశాడు. ఆ అమ్మతనాన్ని మనసులో పెట్టేసుకుని అమ్మతనాన్ని బాగా చూసి 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 ఆ కారుణ్యాన్ని అనుభవించి 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 ఆ అనుభవించిన అమ్మ ప్రేమని ఈశ్వరుడు యందు చూసి వాక్కులుగా మార్చి రామాయణాన్ని ఆంధ్రదేశమంతటా వెదజల్లిన మహాపురుషుడే ఆ పిల్లాడి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు. ఇప్పుడు చెప్పండి అమ్మతనం అంటే ఎలా ఉంటుందో. అమ్మ అనడం కాదండి, ఇచ్చేస్తుంది ప్రాణం. శివుడు కూడా అంతే. మీరు శివుడిలో అమ్మతనాన్ని రెచ్చగొట్టేశారనుకోండి, బిడ్డల కోసం ఇది తాగితే మరి నాకు రాదా అపాయం చూడ్డవు, నేను పుచ్చేసుకున్నాడు అన్నాడు హలహలం. ఇప్పుడు ఆవిడ శివా మంగళప్రదురాలు. ఆవిడేం చేసింది? ఆయనలోనే ఉండి సర్వమంగళగా ఆయనకి ఏమీ కాకుండా కాపాడుకుంది. ఎలా కాపాడుకుంది? ఆయనకి కాపాడుకుంటే మరి మనం అంటే కిందకి వెళ్ళనివ్వలేదు, పైకి వదలనివ్వలేదు, ఇలా కంఠం పట్టుకుని ఆ హాలాహలం ఇక్కడ ఉండిపోయేటట్టుగా ఆపేసింది ఆవిడ. ఇది అమ్మవారంటే. అందుకే అమ్మవారి పూజ, అమ్మవారికి ఇంత కుంకం ఇలా వెయ్యడం చాలరా నిన్ను కాపాడేస్తుంది అంటారు పెద్దలు. అంతటి శక్తివంతురాలు, అంతటి ప్రసన్నమూర్తి. ఆవిడ యందు ఆయన్ని పెట్టేసుకుంది. ఇప్పుడు ఆవిడ ఆయన్ని రక్షించుకోవడానికి ఏం చేసిందంటే ఆయన యందున్న ఆవిడ యందు ఆయన్ని మార్చుకుంది. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఆవిడ మిమ్మల్ని శివుణ్ణి కూడా కాపాడుకుంటుంటుంది. ఆయనలో ఉన్న అమ్మతనం అంతా పైకొచ్చి ఇలా వచ్చి ఈవిడిలో అయ్యని పెట్టి కూర్చుంది. ఇది నా తల్లి, నా తల్లి పాదాల దగ్గర కూర్చుని చెప్పుకోవడం, నా తల్లిని చూస్తూ వినడం మనకి ఎన్ని జన్మల భాగ్యం అండి. కాబట్టి ఇది శివా అంది వేదం. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ. కాబట్టి ఆ శివా అన్న నామం అంత గొప్ప నామం. శివ శివాలోంచే వస్తుంది అనడానికి కారణం అదే. మీరు ఈ అన్వయాన్ని జాగ్రత్తగా వెళ్ళగలిగితే భవ భవాని, రుద్ర రుద్రాణి, హంస హంసి, భైరవ భైరవి ఇలా అవుతుంది. లలిత లలితేశ్వరుడు అవదు, త్రిపుర సుందరి త్రిపుర సుందరేశ్వరుడు అవదు, రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు అవదు. ఆ మూడు దగ్గర తేడా. అలా ఎందుకు వస్తుంది అంటే ఆ తత్వం వేరు. మళ్ళీ తత్వం పేర్లలో పెట్టేశారండి మన వాళ్ళు. అది ఋషుల యొక్క గొప్పతనం ఏంటంటే ఏదో సరదాగా పెట్టలేదు. అసలు ఆ పేర్ల గురించి మీకు తెలుసుకుంటే తత్వం అంతా తెలిసిపోతుంది అంతే. సరే, ఆ ప్రస్తావన ఎక్కడో వస్తుంది, వచ్చినప్పుడు నేను మీకు విజ్ఞాపన చేస్తాను. కాబట్టి ఆమెయే శివ. కాబట్టి శాస్త్రం అంది ఇప్పుడు ఆ శివ అన్న దాన్ని నువ్వు ఏమని చెప్పచ్చు అని అడిగింది. ఏమని చెప్పచ్చు అంటే ఒక్కటేనయ్యా, కొత్తగా చెప్పడానికి ఏం లేదు, అమృత చైతన్య స్వరూపురాలు అని పిలుచుకుంటాం ప్రేమతో అన్నారు. అమృత చైతన్యమే ఘనీభవిస్తే ఆమెయే అమ్మవారు శివ. కాబట్టి ఇప్పుడు ఆవిడెవరు? అమృత చైతన్య స్వరూపిణి. ఆవిడ గురించి వినడం, ఆవిడ పేరు చెప్పడం, ఆవిడ నామం పలకడం, ఆవిడ్ని చూడడం, ఇవన్నీ ఏం చేస్తాయి? అమృతాన్ని చెవుల్లోంచి లోపలికి పంపిస్తాయి. నోటితో అమృతం తాగడం ఎటువంటిదో చెవుల్లోంచి అమృతం తాగడం అటువంటిది. అది పదార్థ రూపంగా తీసుకుంటే ఇది వాగ్రూపంగా తీసుకుంటారు. అందుకే కృష్ణకర్ణామృతము అన్నాడు లీలాశుకుడు. కాబట్టి ఇది చెవిరంధ్రముల ద్వారా లోపలికి వెడుతున్నటువంటి అమృతమే అన్నారు. కాబట్టి అటువంటి తల్లిని శివా అని పిలిచారు. అందుకే అమ్మవారికి వేదంలో ఎంత చమత్కారమైన పేరు పెట్టారంటే ఈ శివా శివతను అన్నారు. శివుడు శరీరంతో మీకు కనపడమే అసలు శివ. లేకపోతే ఆయన దక్షిణామూర్తి ఆత్మగా ఉంటాడు. ఆయన్ని ఒక రూపంతో తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఎవరంటే అమ్మవారే. కాబట్టి శివతను, శివ శరీరమే శివ. ఇది ఆవిడ యొక్క గొప్పతనం. ఇది ఆ అమ్మకి సంబంధించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి నామం.
కాబట్టి శివా ఆవిడ ఏం చేసిందిట? స్వాధీన వల్లభ. ఇదో గమ్మత్తైన నామం. దీన్ని పైకి చూశారనుకోండి, కొంచెం పెంకితనంతో కూడుకున్న స్త్రీయత్వం మీకు గోచరిస్తుంది. స్వాధీన వల్లభ అంటే భర్తని తన అదుపాజ్ఞలలో పెట్టుకున్నది, లేదా తన చెప్పు చేతలలో ఉంచుకున్నది అని దాని అర్థం. ఆయన ఏమైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆవిడ గురించి భయపడుతూ ఉంటాడు. లేదా ఆయన ఏమైనా చెయ్యాలి అంటే ఆవిడ కూడా చెప్పాక చేస్తాడు తప్ప స్వతంత్రంగా చేసేసి ఆవిడికి చెప్పలేడు. నేను ఇది చేశానోయ్ అని చెప్పలేడు. మీరు చూడండి, లోకంలో కొంతమంది నేను అవి తప్పని కూడా నేనేం నిర్ధారణ చేయట్లేదు, నేను అలా అని అది తప్పు అని నిర్ధారణ చేసి దంపతుల మధ్యలోకి వెళ్ళేంత పాపం నేను మూట కట్టుకోవాలనుకోవట్లేదు. కానీ ఏ కారణాల వల్ల అయితే నేను కానీ అది మంచో చెడో వాళ్ళకి తెలియాలి తప్ప ఆవిడికి చెప్పకండి అంటారు. నేను చూశాను కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, ఓ 1000 రూపాయలు ఇచ్చి అక్క చెల్లెలకి ఇది మీ వదినకి చెప్పకు అంటారు. అంటే అక్కడ 1000 రూపాయలు ఇచ్చి వదినకి చెప్పకు అని ఎందుకంటాడు ఆయన అంటే, నేనేమనుకుంటున్నానంటే ఆవిడ ఈయన్ని తిడుతుంది, ఎందుకు ఇచ్చావు 1000 రూపాయలు? 10,000 ఇవ్వలేవా? 1000 ఎందుకు ఇస్తావు? ఎప్పటికి పోతుంది నీ స్వార్థం? నీ తోడ పుట్టిన దానికి 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేవు నువ్వు అని ఆవిడ అంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే 1000 రూపాయలు ఇస్తాడు, అందుకని మీ వదినకి చెప్పకు అంటున్నాడు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను పక్కనే శివానామని చెప్పి నేను వెంటనే మీరందరూ నవ్వకుండా ఉండడానికి వీలుగా నేను ఎలా చెప్పనండి? మీరు నవ్వుతూ అర్థం చేసుకునేట్టు నేను చెప్పగలగడం సాధ్యం కాదా నాకు? అందుకే నేను అలా చెప్పాను ఏమండి. అందుకని అప్పుడు స్వాధీన వల్లభ, తన అదుపులో ఉంచుకున్నది. ఆయనకి చేసింది చెప్పలేడు, చేద్దామనుకున్నది చెప్పకుండా చెయ్యలేడు. ఈ రెండు ఏదైనా స్వాధీన వల్లభ. కానీ అది పాతివ్రత్యం అని అనిపించుకోదు. అలా భర్త భయపడిపోతే అది పాతివ్రత్యం అని అనిపించుకోదు. అది మంచి పద్ధతి కాదు కూడా, అలా ఉండకూడదు. ఏమో అలా ఉండడం తప్ప ఆస్కారం లేదన్న విషయాల గురించి నేను మాట్లాడలేను, నాకు అటువంటివి తెలియను కూడా లేదు, నన్ను అడగద్దు కూడా. కాబట్టి స్వాధీన వల్లభ అన్న విషయాన్ని దేని కొరకు చెప్తున్నారు ఇక్కడ అంటే, మీరు ఒక విషయాన్ని బాగా తేలికగా పట్టేసుకోవాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకోగలుగుతారు. వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు అంటే, ఆయనకి తెలుసున్నది ఆవిడికి తెలియకుండా ఉండే అవకాశం ఉండదు అసలు. ఆయన చేసినది ఆవిడికి చెప్పాలి ప్రయత్నపూర్వకంగా అన్న అవకాశం ఆయనకి ఉండదు అసలు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. నేను పాలు తాగాను అన్నాను అనుకోండి, పాలతో పాటుగా నీళ్లు కూడా తాగాను, పాలలో నీళ్లు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నేను పాలు తాగానండి అన్నాను అనుకోండి, నేను పాలతో పాటు ఏమిటి కూడా తాగేశాను, నీళ్లు కూడా తాగేశాను. నేను ఈ పువ్వు పెట్టుకున్నాను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ పువ్వు నేను పెట్టుకున్నాను అనడంలోనే ఆ పువ్వు వాసన కూడా నేను చూసి ఉన్నాను కదండి. అందులో పెద్ద విశేషం ఏమైనా ఉందా? అలాగే నేను నా దగ్గర ఓ తులం బంగారం ఉందండి అన్నాను అనుకోండి, ఇప్పుడు తులం బంగారం నా దగ్గర ఉందండి అన్నప్పుడు తులం బరువు ఎందులో ఉంది? బంగారంలో ఉంది. బంగారము బరువు వేరువేరుగా ఉన్నాయా? తులం బరువు ఓ చోటను బంగారం ఓ చోట ఉండి నా దగ్గర తులం బంగారం ఉంది అంటే బంగారము తులం బరువు వేరువేరుగా నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను ఇవ్వగలనా మీకు? తులం బంగారంగా నా దగ్గర ఉంది అంటే బంగారము తులముగా అంటే బంగారము బరువుగా, అంత బరువుగా బంగారము కలిసే ఉన్నాయి. ఆ రెండింటినీ నేను ఎప్పటికీ వేరు చేయలేను, ఆ రెండు కలిసే ఉంటాయి అంతే. పువ్వు వాసన కలిసే ఉంటాయి. పువ్వు కావాలంటే వాసన వద్దు, అసలు అలా కుదరదు, ఆ రెండు అలా ఉంటాయి అంతే. అవి ఇన్సెపరబుల్ అంటారే, వాటి రెండింటినీ మీరు విడతీయడం కుదరనటువంటి విషయం. అసలు అలా బతకమని వివాహం చేస్తాం మనం వివాహం ఎందుకు చేస్తామో తెలుసా అండి? అలా బతుకు. అందుకే సుముహూర్తానికి ఇంకొకటి చెయ్యరు, జీలకర్ర బెల్లమే పెట్టిస్తారు. కారణం ఏమిటంటే జీలకర్రకి ఒక శక్తి ఉంది, అది వృద్ధాప్యం రానివ్వదు. ఆయుర్వేదంలో ఒక లక్షణం ఉంది, రోజు జీలకర్ర తిన్నవాడికి అంత తొందరగా వృద్ధాప్యం రాదు, అంటే పటుత్వంతో ఉంటాడని. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ కొంచెం కడుపులో వికారంగా ఉందంటే కొద్దిగా జీలకర్ర నవలవాయి అంటుంటారు. జీలకర్ర గొప్ప ఔషధీ గుణం కలిగినది, దాన్ని ఎక్కువగా కూరల్లో వాడుతూ ఉంటారు. అందుకే అలాగే బెల్లం నిలవదోషం లేనిది. మీరు భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి నిలవదోషం లేనిది అంటే ఇవాళ అగ్నిహోత్రం మీద పచనం చేస్తే నైవేద్యం పెట్టాలి.
లేకపోతే రెండోది అలా పెట్టడానికి యోగ్యత ఉన్నది ఏదంటే బెల్లం ముక్క. ఇంట్లోనే బెల్లం ముక్క ఉన్నా మీరు తెచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెడితే దానికి నిలవదోషం ఉండదు, అప్పుడే తీసుకొచ్చి పెట్టినట్టు లెక్క. ఆ పదార్థానికి ఈశ్వరుడు ఆ మినహాయింపు ఇచ్చాడు, అది ఆ మంగళప్రదము. పైగా జీలకర్రని బెల్లాన్ని కలిపి మీరు అప్పుడే నూరేరనుకోండి, దాన్ని ఎప్పుడో ఇంకా తెల్లవారకట ముహూర్తం అంటే ఇవాళ రాత్రి 7ంటికి నూరేసి ముద్ద చేయకూడదు. దాన్ని మంగళప్రదంగా అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకములను చదువుతూ చక్కగా తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరో ఆ జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్దలు చేసి తమలపాకుల మీద పెట్టి సిద్ధం చేయాలి. చేస్తే రెండు కలియగానే ఏమవుతాయంటే వాటికి ఒక శక్తి ఉంది, అవి ధనాత్మక విద్యుత్తు పుట్టిస్తాయి. వృద్ధాప్యం రాకపోవడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 90 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళుగా ఉంటాడా అండి అనుకోకండి. 90 ఏళ్ళు వచ్చినా తన పని తాను చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటాడు. లేదా ఆయన మనసులో ఆవిడ అందగత్తె, ఆవిడ మనసులో ఆయన అందగాడు శీలం చేత. ఇలాంటి భర్త నాకు దొరికాడు చాలు ఇన్ని జన్మలకి. చాలదా అందం పురుషుడికి? ఇంకేం కావాలి? ఇటువంటి భార్య నాకు ఎన్ని జన్మలెత్తినా కావాలి. చాలదా ఆవిడ జీవితానికి? ఇంకంతకన్నా ఏం కావాలి? ఈ ఆనుకూల్యత ఎక్కడి నుంచి వస్తుంది అంటే గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఏకీకృతమైనప్పుడు ఖచ్చితంగా సుముహూర్తం వేళటికి మూర్ధన్య స్థానముల మీద ఆ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. పురుషుడి యొక్క తల మీద అన్ని వేళలా భార్య చేయి పెట్టకూడదు, కానీ ఒక్క సుముహూర్తానికి మాత్రం తల మీద చేయి పెట్టిస్తారు. అలా పెట్టిస్తే భావముల యందు ఆనుకూల్యత కలుగుతుంది. ఆవిడ ఏం కోరుతోందో ఈయన దానికి రాజీ పడతాడు, ఈయన ఏం కోరుతున్నాడో దానికి ఆవిడ రాజీ పడుతుంది. ఈ రాజీ అన్న మాట లేకపోతే సంసారం అనేటటువంటిది నడవదు. ఎవరి భావాలు వాళ్ళవే అనుకోండి, అసహ్యంగా ఉంటాయి సంసారాలు. ఈ రాజీ ఏర్పడి ఒక బండికి 2 చక్రములుగా అవడం కోసమని జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అలా ఉంటేనే అది కుటుంబం అందం. అందుకే ఆడదాన్ని శాస్త్రంలో ఒక్క పోలికే వేస్తారు, సముద్రంతో పోలుస్తారు. అందుకే సన్నికళ్ళు తొక్కించి అత్తగారింటికి పంపిస్తారు. సముద్రంతో పోల్చడానికి ఒక్కటే కారణం, సముద్రం పైకి కెరటాలతో ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆ సముద్ర గర్భంలోనే బడబాగ్ని ఉంటుంది, అగ్నిహోత్రం ఉంటుంది. ఏ ఆడదానికి జీవితంలో కించిత్ కూడా అత్తవారింట్లో వ్యధలేని ఆడపిల్ల ఉండదు. ఎక్కడో అక్కడ కించిత్ వ్యధ ఉంటుంది. లోకంలో ఇద్దరిని మాత్రం అన్ని వేళలా సంతోషంగా ఉంటావని కోరుకోకు అని చెప్పారు. ఎక్కడా ఆడపిల్లని కన్న తండ్రి ఎంతటి పరమభక్తుడైనా ఎంతటి జ్ఞాని అయినా ఎక్కడో కించిత్ అవమానమునకు గురి కావలసి ఉంటుంది, తప్పదు అన్నారు. ఎందుకని? వియ్యాల వారు ఎంత మంచివారైనా కావచ్చు, ఎంత గొప్పతనం ఉండి ఎంత ఉదారులై ఆయన్ని గౌరవించే వాళ్ళు కావచ్చు. ఇది నేను చెప్పట్లేదండి, జనక మహారాజు గారు చెప్పారు రామాయణంలో. అటువైపు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మనం మగపిల్లి వారం అన్న ధోరణిలో ఉంటారు. వాళ్ళు గబుక్కుని ఏదో మాట అంటారు, ఆయన కడుపులో పెట్టుకుంటాడు తప్పని పైకి చెప్పడం. ఎందుకంటే ఆయనకి కావలసింది అవతల వాళ్ళ యొక్క మంచితనం అంతే, అంతవరకు. అందుకని అవమానము మనసుకు సంబంధించి జీర్ణం అయిపోతుంది ఆయన యందు. ఆడపిల్లకి కూడా అత్తవారింట్లో ఏదో ఒక కష్టం ఉంటుంది, చిన్న కష్టం లేకపోవడం అన్నది ఉండదు. ఆ అగ్నిని కడుపులో పెట్టుకుని సంతోషంగా కెరటాల్లా చైతన్యంతో ఉంటుంది తప్ప ఆడపిల్ల నిజంగా అన్నింటికీ తప్పులే ఇంచితే లోకంలో కాపరాలు ఉండవు, అత్తవారిళ్ళు శోభించవు. కాబట్టే సముద్రంతో ఆడపిల్లని పోలుస్తుంది మన వైదిక సంప్రదాయం. కనుక చూడండి, ఇప్పుడు నేను పాలు తాగానంటే నీళ్లు తాగాను, నేను పువ్వు పెట్టుకున్నాను అంటే పువ్వు యొక్క వాసన చూశాను. ఒక వస్తువు నా దగ్గర ఉన్నది అంటే దాని బరువు కూడా నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను ఈ ఉత్తరీయం వేసుకున్నాను అన్నాను అనుకోండి, నేను దూదిని ధరించి ఉన్నాను. ఎందుకని? దూదియే ఉత్తరీయం. చేలమునందు వస్త్రమునందు చేలము అని ఆ వస్త్రంలోనే దూది ఉంటుంది. ఆ పత్తి వికారమును పొంది వస్త్రంగా మారింది. నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను అంటే కొంత బరువున్న పత్తిని నా భుజం మీద వేసుకున్నాను అని గుర్తు. అలా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వేరై ఉండరు, ఒక్కటై ఉంటారు. ఎలా ఉంటారంటే అలా ఎలా కుదురుతుంది? అలా ఉంటారనడానికి ఏమైనా ప్రమాణం ఉందా? వినడానికి బాగుంది అనుకోండి, అది అభ్యంతర పెట్టవలసిన విషయం కాదు. ఒక ఉదాహరణ ఏమైనా చూపించగలరా అంటే మీరు ఇదే శివాకి పక్కన కొనసాగింపే స్వాధీన వల్లభ. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆవిడప్పటికి సతీదేవిగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నారు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాడు శివుణ్ణి పిలవకుండా. ఇప్పుడు ఆవిడ వెడుతోంది,
శివుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దని నేనన్ను, పుట్టింటికి వెళ్ళడానికి నీకు అధికారం ఉంది, వద్దనడానికి భర్తగా కూడా నాకు అధికారం లేదు, వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దక్షుని యొక్క తనూభవలలో దక్షుడికి నీయందే ప్రీతి ఎక్కువ, నువ్వంటే చాలా ఇష్టం. కానీ నీతో మాట్లాడు, నిన్ను అవమానిస్తాడు. ఎందుకు అవమానిస్తాడో తెలుసా? ఒక్కటే కారణం, నువ్వు నా భార్య అవడమే. అక్కడికి వెళ్ళి నువ్వు నా భార్యమైన కారణానికి అవమానింపబడడం అంటే ఏమవుతావు? నన్ను తిడతారు పార్వతి. నన్ను తిడితే ఆయన అంతేనన్నా మూర్ఖుడని నువ్వు సర్దుకోలేవు. నువ్వు నేను ఒకటే. నిన్ను తిడితే ఎంతో, నన్ను తిడితే నీకు అంతకన్నా బాధ. కాబట్టి ఇప్పుడు నన్ను నిందించడం నీకు అవమానం. నువ్వు ఇది విన్న తర్వాత వెనక్కి రావు, నాకు తెలుసు. శివుడు చెప్పకుండా చెప్పాడు, ఈ అవమానం నువ్వు పొందితే ఆ దూషణ విన్నావు కాబట్టి నువ్వు శరీరమే వదిలేస్తావు, అంత ప్రీతి నీకు. కాబట్టి వద్దన్నాడు. కాదు, నేను వెళ్ళొస్తానంది ఆవిడ. వెళ్ళాను. వెళ్ళింది. ఏమైంది? శివనింద చేశాడు దక్షుడు. ఇప్పుడు ఆవిడ్నేం అనలేరు దక్షుడు, శివుణ్ణి నిందించాడు. ఆవిడేం చేసింది? శరీరం వదిలేసింది. శరీరం వదిలేస్తే శివుడు ఏమయ్యాడు? రుద్రుడయ్యాడు. ఇప్పుడు ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. వీరభద్రుణ్ణి పంపాడు. దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయింది. వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు. శివుడిలో ఉన్న శివ మేల్కొంది. మళ్ళీ రుద్రుడు ఏమయ్యాడు? శివుడయ్యాడు. సరే, నీకు మేక తలకాయ పెట్టుకో, ఆ యజ్ఞం పూర్తి చేసుకో అన్నాడు. ఈవిడేమైంది? మళ్ళీ వెళ్ళి వేరొక చోట హిమవంతునికి కుమార్తెగా పుట్టింది. పుట్టడం అంటే ఆవిడ సంకల్పం చేత అనుగ్రహించింది. హైమవతి అయింది, పార్వతి అయింది. అక్కడ పెరిగి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు మీరు ఒక విషయం గమనించండి. మన్మధుణ్ణి కాల్చాడు దానికి ముందు పరమశివుడు. మన్మధుణ్ణి కాలిస్తే మూడో కన్ను పరమశివుడిదా పార్వతీదేవిదా? శివుడు కాల్చాడు అంటున్నాం కదా మనందరం. శివుడే కాల్చి ఉంటే నిజంగా అదంతా కూడా మూడో కన్ను శివుడికొక్కడికే ఉంటే శివుడు కాల్చినట్టు. మూడో కన్ను శివుడికొక్కడికే ఉందా? మీరు శ్రీ సూక్తం చదివినప్పుడు ఆఖరణ ఒక మాట అంటారు, లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగడగచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి పార్వతీదేవి, అంబా పార్వతీదేవి, త్రినేత్రములున్నది పార్వతీదేవి. ఆఖరణ శరణ్యే త్రయంబకే దేవి, మూడు కన్నులున్న తల్లికి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు శివుడు కాల్చాడంటారే మన్మధుణ్ణి. మూడు కన్నులు అమ్మవారికి ఉన్నాయని మీరు శ్రీ సూక్తంలో చెప్తున్నారుగా. కాబట్టి అమ్మవారు కాలిస్తే మరి కాళిదాసు గారు తప్ప, వ్యాసుడు తప్ప ఎవరు తప్పు? మరి అలా ఎందుకు చెప్పారు అంటే, శివుడు కాల్చడం పార్వతీదేవి అంగీకారంతోనే జరిగింది. శివపార్వతులిద్దరి యొక్క జాయింట్ ప్రాపర్టీ మూడో కన్ను. ఎందుకో తెలుసా అండి? మూడో కన్ను ఆయనది కాదు, మూడో కన్ను ఆవిడది కాదు. ఆయనలో ఆవిడ, ఆవిడలో ఆయన ఉన్నప్పుడు ఇద్దరికీ చెందిన సొత్తులు కొన్ని ఉన్నాయి. ఒకటి మూడో కన్ను, రెండు చంద్రరేఖ, తడినాటి చంద్రరేఖ. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కాల్చినప్పుడు మూడో కన్ను ఇద్దరిది అయినప్పుడు బతికించినప్పుడు ఇద్దరు బతికించారు. ఆవిడొక్కరు బతికించడం లేదు. శివాయందు శివుడు కూడా ఉన్నాడు. ఆ శివా మేల్కొని బతికించడం, శివుడు మేల్కొల్పడమే. నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే అది తెలియకపోతే శివుడు కాల్చాడు, పార్వతి బతికించింది అనుకుంటావు. కానీ ఆ నామాన్ని బాగా పట్టుకోగలిగితే నీకు శివ శివాల యొక్క అభేదం తెలుస్తుంది.
మూడో కన్ను ఆవిడది కూడా అయినప్పుడు ఆయన కాలుస్తున్నప్పుడు అది అపచారం కాబట్టి ఆవిడ కూడా అంగీకరించింది. ఆవిడ శివాపకారం జరిగినా శివనింద జరిగినా ఆవిడేం అనుమానించదు. ఇక అప్పుడు ఆవిడ మిమ్మల్ని రక్షించదు. మీరు శివుడికి నమస్కారం చేస్తే శివా బయటికి వస్తుంది, బయటికి వచ్చి కాపాడుతుంది. మీరు ఇది పట్టుకోవాలి ఈ సిద్ధాంతాన్ని బాగా. అందుకని పక్కపక్కన వేశారు. అక్కడ అయిపోయింది. మార్కండేయుడు ఆయుర్దాయం అయిపోతోంది. శివాలయం లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. యమభటులు వచ్చారు. నేను రానన్నాడు. వాళ్ళు పాశం వేయబోయారు. లోపలికి వెడదామంటే అగ్నిహోత్రం వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ప్రభువుకి చెప్పారు, యమధర్మరాజు గారికి. శివాలయంలో కూర్చున్నాడయా, మేము వెళ్ళలేకపోతున్నాం అన్నారు. నేనే పెడతానన్నాడు. వెళ్ళి పిల్లవాడి యొక్క ప్రాణం తీద్దామని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఆ పిల్లవాడు నేను రాననలేదు. మీరు బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన నేను రానయ్యా, నన్ను చంపద్దయ్యా అని యమధర్మరాజుని ప్రార్థన చెయ్యలేదు మార్కండేయుడు. ఆయన ఏమన్నాడు అంటే, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. నేను నీ పాదములు పట్టుకుని ఉండగా కిన్నో మృత్యుక్కరిష్యతి. వీడు నన్ను ఏం చేస్తాడన్నాడు యమధర్మరాజు. ఇప్పుడు ఆ వచ్చిన వాడికి ఎంత ఒళ్ళు మండిపోతుందండి. ఏమిట్రా నేను వచ్చి పాశం వేస్తానరా అంటే, నాతో మాట్లాడడం మానేసి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని దాని మీద ముఖం పెట్టి నేను నిన్ను పట్టుకుని ఉన్నాను, రత్నసాను శరాశనం రజతశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరం అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటున్నాడు. నువ్వేం చేస్తావు శివుణ్ణి పట్టుకుని ఉండగా అంటున్నాడు. చూసి 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 ఏమిట్రా ఈ ధోరణి, ఏం నాకు రాడా అని పాశం తీసి విసిరాడు. ఇప్పుడు కంఠానికి పడాలి. కంఠం ఎక్కడుంది? విడిగా లేదు శివలింగానికి. శివలింగం మీద పెట్టి గట్టిగా కౌగిలించుకుని ఉన్నాడు. కంఠంతో పాటు లింగానికి పడింది. పడి ఇలా అన్నాడు. ఏ కాలుతో తన్నాడనుంది మీకు శాస్త్రంలో? ఎడం కాలుతో తన్నాడు శివుడు. ఎడం వైపు ఎవరున్నారు? అమ్మవారు ఉంది. అంటే యమధర్మరాజుని తన్నింది ఎవరు? అమ్మవారు తన్నింది. కీర్తి ఎవరిది? శివుడు తన్నాడని పేరు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు శంకర భగవత్పాదులు. అంటే ఆవిడ ఏది చేసినా ఆయన కీర్తి కొరకే. నా భర్త మీద పాశం వేసేంత మొనగాడివా, ఒక్క తన్ను తన్నింది. యమధర్మరాజు గారు చచ్చిపోయాడు. ఇది చిత్రం. ఇప్పుడు దేవతలందరూ వచ్చి ఆ శివాని మేల్కొల్పారు. ఆ శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. ఇప్పుడు అయ్యయ్యో ఆయన్నే చంపేస్తే ఎలాగయ్యా, పొరపాటు అయిపోయింది, తెలియలేదు, నీ అధికారం తెలుసుకోలేకపోయాడు, తండ్రి మన్నించని బతికించాడు. రుద్రుడు శివుడు అయ్యాడు. శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు చెప్పండి నాకు ఇవి వింటున్నప్పుడు మీకు, ఆవిడ ఆయన్ని చెప్పు చేతల్లో పెట్టుకుందా, అసలు ఆయన్ని ప్రతిక్షణం విడిచిపెట్టకుండా ఆయన మనసు ఆవిడైపోతుందా? ఆయన మనసు ఆవిడవుతోంది. ఆయన మనసు ఆవిడ, ఆవిడ మనసు ఆయన. ఇది అవడమే దంపతులు. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూస్తే హనుమన్నారు, అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శ్రీధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అన్నారు. రాముడి మనస్సు రాముడి దగ్గర లేదు, శివుడి మనస్సు సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర లేదు. సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది, రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు బతికున్నారన్నారు. అందుకే ఇప్పటికీ మనం పెళ్లి చేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ ఆ శ్లోకం వేస్తాం. కాబట్టి నిరంతరము శివుడి యొక్క మర్యాద తన మర్యాద, శివుడి అవమానం తన అవమానం, ఇంత అనుగమించి ఉండిపోతే ఆవిడ ఏమైపోయింది? ఇప్పుడు ఆవిడ ఆయన్ని తనలో పెట్టేసుకుంది. అంటే చూడండి, ఓ మాట అంటారు, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి ఆవిడ ఆయన్ని అంటారు. ఆవిడ ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే అక్షరాలతో చెప్పినట్టుగా నిజంగా ఆయన ఏదో తీసుకెళ్లి కంట్లో పెట్టుకోవడం అన్నది సాధ్యం కాదు కదా. ఆయన ఏం చిన్న కాటుక ముద్ద కాదు, ఇంకొకటి కాదు. కళ్ళల్లో పెట్టుకోవడం అంటే ఆమె తన కడుపులో పెట్టేసుకుంది. అంత ప్రేమ.
ఇంత ప్రేమ ఉండి ఆయన మనసు ఆవిడైపోతే, ఆవిడ మనసు ఆయనైపోతే, ఇప్పుడు అసలు పార్వతీదేవికి తెలియనిది, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పరమశివుడి పట్ల అమర్యాద కాని, పరమశివుడి యొక్క స్తోత్రం చేస్తే ఆవిడ సంతోషించకపోవడం కాని, ఆవిడ్ని మేల్కొల్పినప్పుడు శివుడు కోపంగా ఉండడం కాని సంభవములు కావు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసిపోయి ఉంటారు. ఈ కలిసిపోయి ఒకరిలోకి ఒకరు ఒదిగిపోయి శివుడు యందు పార్వతి, పార్వతి యందు శివుడు కనపడుతుంటారు. ఒక్కొక్కసారి ఇద్దరు సగం సగం కనపడుతుంటారు. ఇది అర్ధనారీశ్వర స్వరూపం. అది శివుని యందు పార్వతి, పార్వతి యందు శివుడు. ఆయన లింగంగా ఉన్నాడు అనుకోండి, ఆవిడే పానవట్టం అయిపోతుంది. ఇలా ఉండడం స్వాధీన వల్లభ. ఇది ఆ గొప్పతనం, ఇది ఆ ఆది దంపతులు, అది ఆ కీర్తన. అమ్మా ఏమనుగమించావమ్మా భర్తని, ఏమి ఒక్క మనస్సమ్మా మీ ఇద్దరిది. ఇది ఎంత చమత్కారంగా చేస్తున్నారో చూడండి. శంకరాచార్యులు వారు దీన్ని సౌందర్యలహరిలో ఎంత గడుసుతనంతో చెప్పారంటే బహుశా ఇంకా ఆ గడుసుతనాన్ని ఎవరు దాటలేరు. ఆయన అన్నారు, త్వయా హృత్వా వామం వపరి పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్. అదే తత్వద్రూపం సకలమరుణాభస్త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం అన్నారు. మనం సాధారణంగా లోకంలో శివుడు అనేటప్పటికీ ఆయనవి అనుకున్నవి మూడు ఉంటాయి. నేను ఇందాక తల్లిని అడిగాను, అమ్మా శివుడు అంటే మీకు ఎవరు గుర్తొస్తారంటే పురుషుడు గుర్తొస్తారండి అన్నారు ఆవిడ. యథార్థం కూడా అది అలాగే అనుకుంటాం మనం. ఇప్పుడు మీరు ఇది విన్న తర్వాత శివుడు యందు పార్వతి, పార్వతి యందు శివుడు ఉంటారన్నారు, వేరే విషయం అనుకోండి. ఇప్పుడు శివుడు పురుషుడైతే శివుడు అని మీరు గుర్తుపట్టడానికి ఏముంటాయి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే ఏం చెప్తారంటే శివుడు పురుషుడు కాబట్టి పురుషుడుగా ఉంటాడు, పురుష చిహ్నములతో ఉంటాడు. ఒకటి. రెండు, శివుడికి మూడో కన్ను ఉంటుంది. శివుడికి మూడో కన్ను అని కదండి అంటాం మనం. శివుడికి చంద్రరేఖ ఉంటుంది, అందుకే చంద్రశేఖరుడని ఆయనకి పేరు. కాబట్టి ఈ మూడు శివుడికి ఉంటాయంటే అది గుర్తుపట్టడం తేలిక శివుణ్ణి. ఈ మాట చెప్తాం మనం. శంకరాచార్యుల వారు ఇక్కడే దీన్ని ఆధారం చేసుకుని, అంటే శంకరాచార్యుల వారికి తెలియదా అండి ఇద్దరికీ చంద్రరేఖలు ఉంటాయని, ఇద్దరికీ మూడో కన్ను ఉంటుందని శంకరాచార్యుల వారికి తెలియదా? తెలియక కాదు, మనం ఎలా శివుడంటే మొగాడు అనుకుంటామో, శివుడంటే చంద్రరేఖతో కిరీటం ఉంటుంది చంద్రశేఖరుడని, శివుడంటే ఆయన ఎప్పుడు మూడో కంటితో ఉంటాడని మనం అనుకుంటామో. అమ్మవారి మూర్తిని వేశామనుకోండి, మూడో కన్ను వెయ్యాలని లేదు, బొట్టు పెట్టి వదిలేస్తాం, బొట్టు వెనక మూడో కన్ను ఉందని. శివుణ్ణి వేసామనుకోండి, మూడో కన్ను తప్పకుండా వేస్తాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే శివుడు అంటే మూడో కన్ను ఉన్నవాడని గుర్తు. శివుడికి బొట్టు పెట్టి వదలరు ఎవరు, మూడో కన్ను వేస్తాడు ఇలాగ. అసలు లింగ పురాణం ఏమందో తెలుసా అండి, అసలు ఆ మూడో కన్ను ఎవరికీ కనపడదని చెప్పింది. ఆ మూడో కన్ను బొట్టుగా ఉంటుందని చెప్పింది. లేకపోతే ఆయనంత వికారి లోకంలో ఉండడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ మూడో కన్ను కానీ ఉందనుకోండి, అందరికీ కనపడేటట్టుగా ఉంటే చాలా వికారంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ కన్నుంటే చూడగానే అబ్బా అదేంటంటే అలా ఉన్నాడు, ఇక్కడ కన్ను అలాగా రెప్ప పడుతూ లేస్తూ అలాగ, పైగా రెప్ప విప్పడు కూడా కన్ను. కాబట్టి ఆ కన్ను మీద రెప్పేసుకుని అలా ఉంటే బాబాయ్ నుదుటి మీద కన్ను ఏమిటండి, గబుక్కునైనా తగిలినా చేసినా మొహం కడుక్కున్నా ఇబ్బంది కదా అంటాం మనం వెంటనే. తప్ప మీరు నిజంగా మాట్లాడండి, ఆ మూడో కన్నుతో మీరు చూస్తే శివుడు అందగారని మీరు చెప్పలేరు. అందుకే లింగపురాణం ఉంది, అప్రాకృత శరీరం తం అతిమన్మధిరూపిణం ఘృతరీతి ఘనీభూసం సచ్చిదానంద విగ్రహం అంది. ఆ మూడో కన్ను అందరికీ మూడో కన్నులా కనపడదరా అబ్బాయి, అది బొట్టు కింద కనపడుతుంటుంది అని చెప్పింది. కాబట్టి శివుడికి మూడో కన్ను ఉందంటాం. శంకరాచార్యులు వారు అన్నారు, మనం అందరం శివుడికి మూడో కన్ను ఉన్నాయి అని అనుకున్నట్టే ఆయన కాసేపు ఏమీ తెలియని వారిలా నటిస్తూ, అమ్మా నువ్వు ఏమనుకోకు కానీ అమ్మా నాకు చిన్న అనుమానంగా ఉంది, కొంచెం నువ్వు దొంగతనం చేసావు అనుకుంటున్నానమ్మా అన్నారు. అయ్యి బాబోయ్ శంకర ఏమిటి అలా నన్ను అండమే, దొంగతనం చేశానా, నేను దొంగతనం చేయడం ఏమిటా అంటే, అమ్మా నువ్వు చేశావంటలేదమ్మోయ్, చేశావని అనుమానంగా ఉందంటున్నానమ్మా. ఆయన మాటల్లో గమ్మత్తు చూడండి, అపరమపి శంకే హృతమభూత్. నాకు మనసులో కొద్దిగా అనుమానంగా ఉందమ్మో. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు, పెద్దవాడు ఎవరైనా చాలా గొప్పవాడు సమాజంలో వాడు దొంగ అని కోర్టు అందనుకోండి, అప్పుడు మీరు దొంగ అన్నా పర్వాలేదు. కోర్టు అనకముందే మీరు వాడు దొంగ అన్నారనుకోండి, వాడు మీ మీద పరువు నష్టం వేస్తాడు. మీరు దొంగ అనేకూడదు తొందరపడి. చాలా పెద్ద ఆవిడ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆవిడ గురించి గబుక్కుని దొంగ అంటే అనుమానంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యులు. అనుమానంగా ఉందా? అనుమానపడ్డానికి ఆధారాలు ఉండాలి కదా, నేను దొంగతనం చేశానని. ఏమున్నాయి ఆధారాలు నీకు అంటే ఏం చెప్పనమ్మా, తస్కరాణాంపతిని తస్కరించావన్నారు ఆయన. తస్కరాణాంపతి ఎవరు? పరమశివుడే.
పరమశివుడంత మర్డరర్, పరమశివుడంత దొంగ లోకంలో లేరు. హీఈస్ ది బిగ్గెస్ట్ థీఫ్, హీఈస్ ది బిగ్గెస్ట్ మర్డరర్. నేనంటలేదండి, శంకరాచార్యులు వారు అన్నారు. నేను ఉట్టినే అంటాను అనుకోకండి, అవైదికమైన ప్రసంగాలు చేసేవాళ్ళలా మాట్లాడటం నాకు రాదు. నేను ఏదైనా అంటే శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకునే నేను మాట్లాడతాను. కాబట్టి ఆయన హత్య చేశాడు అని చెప్పి సాక్ష్యాధారాలతో చూపించారు. హంతకుడు పరమశివుడు అని ఎక్కడంటారేమో శివానంద లహరిలో కరలగ్న మృగ కరీంద్రభంగో ఘన శార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేత కుహరే పంచముఖోస్తిమే కుతోభీ అన్నారు. ఆయన కరలగ్న మృగ, ఒక మృగాన్ని చేత్తో పట్టుకున్నాడు, లేడీని. కరీంద్రభంగో, ఏనుగుల రాజుని చంపేసి ఆయనే చంపాడని ఆధారం ఏమిటంటే దాని తోలు ఒలిచి మొలక కట్టుకున్నాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి హంతకుడు. గజాసురుణ్ణి చంపావు. శంకరాచార్యులు వారు చెప్పారు, నువ్వు హత్యలు చేశావనడానికి నాకు ఆధారాలు కూడా ఉన్నాయి, నువ్వు చేసావు. ఇదిగో ఆ గజేశ్వరుణ్ణి చంపి తోలు కట్టుకున్నావు కాబట్టి ఆధారం ఉంది నువ్వు హంతకుడు అనడానికి. పైగా నువ్వు ఘన శార్దూల విఖండనోస్త జంతు, పెద్ద పుల్లి చంపావు, దాని తోలు తీసి ఉత్తరీయంగా వేసుకున్నావు. కాబట్టి అస్తజంతు, ఎన్ని జంతువులో సింహానివి తినేశావు, ఇక్కడే కూర్చున్నావు నా గుండెల్లో అన్నారు. అంటే పరమశివుడు గజాసుర సంహారం, వ్యాఘ్రాసుర సంహారం చేశాడు. దుష్టమృగాలనేటటువంటి దుర్గుణాల్ని పోగొట్టేటటువంటి 5 ముఖాల వాడైన ఆ గుండెల్లో ఉన్నాడు అని చెప్పడం కోసమని ఆయన గమ్మత్తుగా ఆయన్ని హంతకుడు అని చెప్పారు. అలా ఆయన్ని తస్కరాణాంపతయే నమో నమో అంది రుద్రాధ్యాయం. తస్కరాణాంపతి అంటే దొంగలకు దొంగ. దొంగలకు దొంగ శివుడు ఎలా అయ్యాడండి అంటే మీరు ఒక్కసారి ఆయన వంక చూసి నమస్కారం చేస్తే మీ హృదయాన్ని దొంగిలిస్తాడు. అందుకని తస్కరాణాంపతయే నమో నమో. ఇంట్లో ఉన్న వెతికెడతారు, ఒంటి మీద ఉన్న వెతికెడతారు, ఒంట్లో ఉన్న హృదయాన్ని ఎవడెత్తికెడతాడు? హృదయాన్ని దోచుకునే దొంగ ఉండడు. హృదయాన్ని దోచుకోగలిగిన దొంగ పరమశివుడు ఒక్కడే. కాబట్టి తస్కరాణాంపతయే, ఏమయ్యో నేను దొంగకి ఇల్లాలని కానీ నేనేం దొంగని కానంది ఆవిడే. కాదమ్మా నాకు అనుమానంగా ఉంది, కొద్దిగా లక్షణాలు నీకు వచ్చాయి అన్నారు. ఏమిటయ్యో ఏం చేశాను? ప్రయా హృత్వా వామమ్మ పరిపర తృప్తేన మనసా. అమ్మా నేను ఇలా అడిగాను అనుకోవద్దు, నేను అడుగుతాను కొంచెం చెప్పు. నీకు శంకరుడు శరీరంలో ఎటువైపు భాగం ఇచ్చాడు? వామార్థ భాగం ఇచ్చాడు. వామార్థ భాగం అంటే ఎడం పక్కన సగభాగం ఇచ్చాడు. కాబట్టి అమ్మా కదా ఎడం పక్కన సగభాగం కదా ఇచ్చాడు. ఎడం పక్కన సగభాగం ఇస్తే నువ్వు ఎప్పుడైనా మాకు కనపడితే సగమే కదా కనపడాలి, సగమే కనపడుతుండాలి. రెండో పక్కన తెల్లగా ఉండాలి, పరమశివుడు కనపడుతూ ఉండాలి. అర్ధనారీశ్వరుల్లో ఎప్పుడు శివుడి శరీరంలో సగమే పార్వతీదేవికి ఇస్తే పార్వతీదేవి కనపడినప్పుడు పక్కన పరమశివుడు కనపడుతూ ఉండాలి, కుడి చేతి పక్కన తెలుపు. కానీ మరి ఆయన కనపట్టలేదు, ఆయన కనపట్టలేదు. నువ్వు ఎడం పక్కన సగమే ఉండవలసిన దాన్ని పూర్తిగా కనబడుతున్నావు అంటే మిగిలిన సగం ఎవరెత్తుపోయినట్టు? నువ్వే కలిపేసుకున్నావు నీలోకి. మరి అమ్మ నాకు కొంచెం అనుమానం వస్తే తప్పే ఉందమ్మా. పైగా ఇంకో అనుమానం చెప్పనా అమ్మా నేను? అదే తత్వద్రూపం సకల మరుణాభస్త్రినయనం. అంత ఎర్రగా కనపడుతున్నావు నువ్వు. వామార్థ భాగం ఇటే ఎర్రగా కనపడాలి, ఇటు తెల్లగా కనపడాలి, కనపట్టాలా, ఇటు కూడా ఎర్రగా కనపడుతున్నావు. పైగా మూడో కన్ను శివుడికి ఉండి కనపడాలి, మూడో కన్ను కనపట్టలేదు, నీ బొట్టు కనపడుతోంది అంటే మూడో కన్ను మొత్తం నువ్వే పుచ్చేసుకున్నావు. కాబట్టి శివుడు మూడో కన్ను కూడా నువ్వే పుచ్చేసుకున్నావు, అదో దొంగతనం. చంద్రరేఖలు 2 ఉండాలి, ఆయన కిరీటం మీద నీ కిరీటం మీద. ఒక్క కిరీటమే ఉండి ఒక చంద్రరేఖే కనపడుతోంది. కాబట్టి అమ్మా 3 ఆయనవి కదా, పక్కన ఆయన ఉండి ఆయన కనపట్టలేదు కాబట్టి ఆయన్ని ఆయన వస్తువుల్ని కూడా నీలోకి పుచ్చేసుకున్నావు. కాబట్టి అమ్మా నాకు కొద్దిగా అనుమానంగా ఉంది, నువ్వు తేడా చేసేసావని. పైగా కుచాభ్యామానం రం, పరమశివుడు పురుష స్వరూపం కాబట్టి ఇటువైపు భాగం స్త్రీ స్వరూపంగా ఉండాలి, ఇటువైపు భాగం పురుష స్వరూపంగా ఉండాలి, ఇటుపక్క భాగమే స్త్రీ స్వరూపంగా ఉండాలి. కాబట్టి మాతృచిహ్నములైనటువంటి స్థనము ఇటుపక్కనే కనపడాలి, ఇటు పురుష స్వరూపంగా ఉండాలి. కానీ అమ్మ 2 పక్కలా మాతృచిహ్నములు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు శివుడేడి? నువ్వు లోపలికి పుచ్చేసుకోవాలా? కాబట్టి నువ్వు పుచ్చేసుకుంటే మరి ఇప్పుడు నువ్వు కొంచెం దొంగతనం చేసేసావు కదమ్మా. శివుడు నీకు సగమే ఇచ్చాడు, నువ్వు పూర్తిగా లాగేశావు అంటే మరి నీకు ఇవ్వంది పుచ్చేసుకోవడం దొంగతనమే కదమ్మా. అదేనా అనుమానం ఉస్మా? నువ్వు పుచ్చేసుకున్నావు అంటలేదు, అనుమానం అంటున్నాను అంతేనమ్మా. అంటే అమ్మవారు పక్కన నవ్వంది. ఓయ్ పిచ్చాడా శంకరా, నీకు తెలియక చెప్పావా ఇవన్నీ?
నువ్వు భక్తి చేత పిచ్చివాడివయ్యా, లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టినవాడివి. నీకు తెలుసు ఆయనని నాలో పెట్టేసుకున్నాను, ప్రేమతో నా కడుపులో పెట్టేసుకున్నాను, నా గుండెల్లో పెట్టేసుకున్నాను. ఆ పెట్టేసుకోవడంలో నేను కనపడుతున్నాను, కానీ నాలో ఆయన ఉన్నాడు. నీకు తెలియని విషయమా? నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు నాలో ఆయన కనపడతాడు, ఆయన్ని చూసినప్పుడు ఆయనలో నేను కనపడతాను, చూసే కన్నుంటే. కాబట్టి శంకర, ఇది నీకు తెలియక కాదు, గడుసుతనానికి అలా చెప్తున్నావు. నాలో శంకరుడిని దాచుకున్నానని చెప్పడానికి ఇలా చెప్పావు. ఇలా దాచుకున్నటువంటి భార్య అయితే, మనసు గెలుచుకున్న భార్య అయితే, ఇప్పుడు భర్త ఏదైనా ఆవిడికి చెప్పాడు అనుకోండి, ఎందుకు చెప్తాడో తెలుసా అండి? అయ్యో, అసలు నా మనసు గెలుచుకున్న భార్య, ముందు దానికి చెప్పకుండా ఎలా చెప్తానని చెప్పకుండా ఉండలేక చెప్తాడు. ఇప్పుడు ఆవిడ బలవంత పెట్టి చెప్పించుకున్నది కాదు, ఆవిడ ఎంత ప్రేమతో వశం చేసుకుందంటే ఆవిడికి చెప్పకుండా ఆయన ఏం చేయలేడు. ఆవిడికి చెప్పి చేస్తే ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఆయన కీర్తి ఇనుమడించాలి, ఇంకా ఇంకా ఆయనతో మంచి పనులు చేయిస్తుంటుంది. పుచ్చేసుకోండి, హలా హలా, మీకేం పర్వాలేదు, నా మంగళసూత్రం ఉందంటే. కాబట్టి ఇది స్వాధీన వల్లభ. కాబట్టి అమ్మా, నీవు ఎప్పుడూ శివుడి యొక్క గౌరవాన్ని చూసి శివుణ్ణి నీలో పెట్టేసుకుంటావు, నీ మనసులో పెట్టేసుకుంటావు, కడుపులో పెట్టేసుకుంటావు, గుండెల్లో పెట్టేసుకుంటావు, కళ్ళల్లో పెట్టేసుకుంటావు. కాబట్టి ఇంత శివుడు నీకు ఆయనకి రెండు మనసులన్నది లేకుండా ఒక్క మనసు అయిపోయింది. అందుకే ఎడంకాల్లేచి యమధర్మరాజుని తన్నినా కీర్తి శివుడికి వెళ్ళినా నీ కోపం రాలేదు. అదేంటి, నేను కదా తన్నింది, నన్ను ఎవరు స్తోత్రం చేయలేదే అని నువ్వు అనవు. ఆయన్ని స్తోత్రం చేస్తే ఈవిడ్ని స్తోత్రం చేసినట్టే. అలాగే మూడో కంటితో కాల్చేశాడు నన్ను చూడమని అంటే నేను అంత తక్కువగా కనబడ్డానా అని బెంగపెట్టుకోవు. ఆయన మీద బాణం వేయడం ఏంటి? మూడో కన్ను ఇద్దరికీ కలిసిపోయింది కాబట్టి అంగీకరించావు. దక్షుడి దగ్గరికి వెడితే దక్షుడు శివనింద చేస్తే నువ్వు శరీరమే వదిలేస్తావు. శివనింద మీద అంత కోపం, శివ గౌరవం మీద అంత ప్రీతి. కాబట్టి అమ్మా, స్వాధీన వల్లభ, అంత అనుగమించి భర్త యొక్క మనసుని చూరగొన్నదానవు. ఇది చెప్పడానికి అంత గొప్ప కీర్తన చేశారు, అంత గొప్ప నామాన్ని ఉటంకించారు. హేమంత ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. సహస్రి సహ్యశ్రీ అనేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే బంగారు ప్రాకారం, ఆ బంగారు ప్రాకారం మధ్యలో కదంబ వృక్షాలు ఉంటాయి. కదంబ వృక్షాలు వానలు పడితే పువ్వులు పూసి ఆనందిస్తాయి. అక్కడ కదంబ తేనె ఏరులు కింద పారుతూ ఉంటుంది. మహాజ్ఞానులైన వారు ఆ కదంబ వృక్షాల పుష్పాల నుంచి కారినటువంటి తేనె తాగి మత్తెక్కి ఇక్కడే అమ్మవారి దర్శనం చేస్తూ ఆ కదంబ వృక్షవాటికలలో పడుంటారు. అమ్మవారు అప్పుడప్పుడు ఆ కదంబ వనాలలో విహరించడానికి వస్తూ ఉంటుంది. అక్కడ శిశిర ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. తపశ్రీ తపస్య శ్రీ అనబడేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే పద్మరాగమణులు, పద్మరాగముల ప్రాకారం. అది దాటి లోపలికి వెడితే ఇళ్ళు, వీధులు, రాజవీధులు, గృహాలు, కార్యాలయాలు, అన్నీ మనుషులు తొడుక్కున్నటువంటి పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న కవచాలు, పెట్టుకున్నటువంటి కుండలాలు అన్నీ పద్మరాగమునులే. మంటలున్నాయా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో నిండిపోయి ఉంటుంది. అటువంటి పద్మరాగమునుల యొక్క ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు. అన్ని పద్మరాగమునులతో ఉంటాయి. దాని చుట్టూ ఇంద్రుడు, అగ్ని, యమ, రాక్షస, వరుణ, వాయు, కుబేర, రుద్రులు అన్ని దిక్కుల యందు భవనాలు నిర్మించుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని బ్రహ్మాండముల యొక్క ఇంద్రులు, అన్ని బ్రహ్మాండముల యొక్క రుద్రులు, అన్ని బ్రహ్మాండముల అగ్ని సమిష్టి అంశాలు దాని చుట్టూ ఉంటాయి. ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు తల్లిది. ఇక్కడ అనేక మంది శక్తులు, ఖడ్గమాలా స్తోత్రంలో చెప్పబడేటటువంటి శక్తులన్నీ కూడా చేతిలో ఖడ్గాలు పట్టుకుని అగ్నిహోత్రం కాల్చకుండా ఆపుతాం, వాయువు వీచకుండా ఆపుతామని నాలుకలు బయట పెట్టుకుని అమ్మవారి యొక్క గణాలు కొన్ని కోట్లు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అది దాటితే గోమేధికమణులతో కూడినటువంటి ప్రాకారం. అక్కడ చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లుంటాయి. అవి పిశాచవదనములతో తిరుగుతూ ఉంటాయి. చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతూ ఉంటాయి. అది దాటితే వజ్రాల ప్రాకారం. ఆ వజ్రాల ప్రాకారం బావులు, భూములు, వీధులు, ఇళ్ళు, వజ్రాలు అన్నీ వజ్రములతో నిండిపోయి ఉంటాయి. వాటి నిండా దేవీ శక్తులే. అది దాటితే వైఢూర్య ప్రాకారం. అన్ని వైఢూర్యాలతో ఉంటాయి. అక్కడ అమ్మవారి శక్తులే.
అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం. ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటారు. అత్యద్భుతమైనటువంటి 16 శక్తులు అక్కడ ఉంటాయి. ఈ 16 శక్తులు దాటితే ముత్యాల ప్రాకారం, అక్కడ అన్నీ తెలుపు కాంతితో ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి 8 మంత్రినులు అక్కడ ఉంటారు. రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది. ఆ రాజశ్యామలాని ప్రతిరోజు చూస్తే, పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి. ఆ శ్యామలాదేవి ఆధిపత్యంలో 8 మంత్రులు ఉంటారు. ఇది దాటితే మరకత ప్రాకారం, అక్కడ 6 శక్తులు ఉంటారు. అందులో గాయత్రీదేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు. అది దాటితే పగడాల ప్రాకారం, అక్కడ పంచభూతములకు నాయికలైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు. ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం, అక్కడే దశమహావిద్యలు అని చెప్తుంటారే అమ్మవారివి, ఆ దశమహావిద్యలు అక్కడే ఉంటారు అమ్మవారి శక్తుల రూపాల్లో. అది దాటితే చింతామణి గృహం, కాంతితో మిరిసిపోతూ ఉంటుంది ఆ చింతామణి గృహంలో. ఆ చింతామణి గృహంలో 4 మంటపాలు ఉంటాయి. ఒక మంటపం శృంగార మంటపం, ఒక మంటపం ముక్తి మంటపం, ఒక మంటపం జ్ఞాన మంటపం, ఒక మంటపం ఏకాంత మంటపం. అమ్మవారు శృంగార మంటపంలో 16 సంవత్సరాల వయస్సే ఎప్పుడు ఉండేటటువంటి మహాకామేశ్వరుడితో కూర్చుని ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. ముక్తి మంటపంలో ఆవిడ మోక్షం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం చేసి మోక్షం ఇచ్చి తనలోకి కలుపుకుని అక్కడికి తెచ్చుకుంటుంది వాళ్ళని. 3 జ్ఞాన మంటపం, అక్కడ ఆవిడ జ్ఞాన బోధ చేస్తుంది. ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. 4వది ఏకాంత మంటపం, ఆవిడ వారాహి, ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆవిడకి వారాహిని రాజశ్యామల అని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద. కుడి పక్కన రాజశ్యామల, ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు. ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి వెడుతుంది ఆదేశం. వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు. అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ. ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి. ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు. మహాజ్ఞానులైనటువంటి వారు, గొప్ప భక్తులైనటువంటి వారు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారు వెడతారు. ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది. ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. అంటే మంచానికి 4 కదండి కోళ్ళు. కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడూ అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి, ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంచం అనుకోండి కాసేపు మీరు. ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి. ఆ మంచానికి, ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వైపుకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా. అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు. అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు. ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఈ 4 కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి, ఏదో ఒక ఆచ్ఛాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను. ఈ 4ంటిని కలుపుతూ వేశారు పైన. ఈ 4ంటిని కలిపి వేసినటువంటి మంచం మీద ఆచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు. ఈ సదాశివుడన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు. ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది, కూర్చుని దర్శనమిస్తుంది. దీనికి రహస్యమేమి అని అడిగారు. మీరే ఇదంతా మీరు జాగ్రత్తగా అది అలా అర్థం చేసుకోవడం మీకు వస్తే. ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిద్వీప వ్యాఖ్యానానికి ఆంతర్వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు. పై విషయం మీకు చెప్పాను, కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను. అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరమైపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకెళ్ళినట్టు.
రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకి చేరిపోయాడని గుర్తు. మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే, అంటే మనస్సుకి అవే ఆలోచించడం చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయినట్టు. ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా సృష్టి, స్థితి, లయ అని 3 చెప్తాం మనం. సృష్టి అంటే ఇంతకు ముందు లేనిదాన్ని తీసుకురావడం. బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు. ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది? ఈవిడలోంచి వస్తోంది. ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది. ఆవిడ శ్రీ మహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు, ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు. ఆవిడ ఇలా అంటే ఆయన లయం చేసేస్తాడు. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు. ఏమిటో తెలుసా అండి? ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ 3 మీకు తెలుసు. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే పుట్టించడం, స్థితి అంటే ఉంచడం, లయం అంటే కలిపేయడం. ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు. తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి? తిరస్కరణి, తిరస్కరణి అంటారు. తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట. బాగా గుర్తుపెట్టుకోండి. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి, నా వెనక కూడా ఉన్నారు మనుషులు. ఈ వెనక చెట్లు ఉన్నాయి. వేప చెట్టు, ఆ రావి చెట్టు, దాని మొదలుంది, దాని చుట్టూ అరుగు ఉంది. ఆ అరుగు మీద కూర్చుని కొంతమంది ఉన్నారు. అలాగే ఆ అరుగుకి ముందు కుర్చీల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు. కానీ నాకు ఇక్కడ వరకే కనపడుతోంది, ఈ వెనకవి నాకు కనపడవు. ఎందుకు కనపడవు? ఇది అడ్డుంది. ఇలా అడ్డుండి వెనకది కనపడకుండా చేయడాన్ని తిరస్కరణి విద్య అంటారు. అంటే ఉన్నది కనపడకుండా చేయడం. ఉన్నది కనపడకుండా చేయడమే మాయ. ఉన్నది ఈశ్వరుడే. ఈశ్వరుడు కనపడకుండా నామరూపాలు కనపడేటట్టు చేయడమే మాయ. ఈ మాయ చేస్తున్నంతసేపు మీకు భగవంతుడు కనపడ్డాడు. కనపడకుండా సంసారంలో పెట్టి ఆటలు ఆడిస్తుంటాడు. ఈ మాయ ఎవరు కమ్మిస్తారంటే ఈవిడ అనుగ్రహంతో ఆయన ఆడిస్తుంటాడు. ఈశానంలో కూర్చుని ఆ కూర్చుని ఆడించే ఆయన పేరే తిరోధానం. ఆయన ఆ పని చేస్తుంటాడు. మాయతో ఈ లోకాన్ని ఆడిస్తూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇప్పుడు ఈవిడ చూస్తుంది ఎవరినో, వాడు పాపం చాలా పరితపిస్తున్నాడు, వాడికి జ్ఞానం ఇచ్చి ఉన్నది ఉన్నట్టుగా కనపడేటట్టు చేస్తాను, ఉన్నది పరమాత్మ ఒక్కటే, వాడికి ఆ దర్శనం ఇస్తానంటుంది. అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని చేయడం ఆప్ చేస్తాడు, ఈయన పని చేయడం మొదలు పెడతాడు. అంటే ఈ పైన పర్యంకంగా ఉన్నాడే ఈ సదాశివుడు అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ తెర పైకెత్తుతాడు. ఆయన పైకెత్తేసేటప్పటికీ అసలుది తెలిసిపోతుంది. ఓ మాయా అన్న తెర పైకి లేచిపోయింది అనుకోండి, ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. అనేకమైనటువంటి కుండలుగా కనపడుతున్నా ఉన్నది మట్టి ఒక్కటే, అనేక ఆభరణములుగా కనపడుతున్నా ఉన్నది బంగారం ఒక్కటే, అనేకమైనటువంటి కొయ్య బొమ్మలుగా కనపడుతున్నా ఉన్న దారు ఒక్కటే, అనేక ఆవుల పాలుగా కనపడుతున్నా ఉన్న పాలు ఒక్కటే అని మీకు సత్యం తెలిసిపోతుంది. అనేకత్వములోంచి ఏకత్వములోకి వెళ్ళిపోతారు. ఈ ఏకత్వముకి వెళ్ళిపోయేటట్టుగా మాయ అన్న తెరని ఎత్తేయడం సదాశివుడు చేస్తాడు. ఈ సదాశివుడు ఇలా చేస్తే మీకు ఎవరు కనపడతారంటే ఎడం తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు అయ్యవార్ల యొక్క పాదాలు కనపడతాయి. ఇదే మోక్షం. ఈ నిజతత్వం తెలిసి ఆవిడలోకి కలిసిపోవడం. ఈవిడ ఎలా చెప్పిందో అలా వాళ్ళు నడుస్తారు. అందుకే ఇలా నడిస్తారు కాబట్టి, ఈవిడ చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని పంచబ్రహ్మలని పిలుస్తారు. ఈవిడ కానీ వదిలిపెట్టేసిందా, ఈవిడ కానీ నేను మీతో కలిసి పనిచేయట్లేదు, నీ పదవి తీసేశానంది అనుకోండి, ఆ బ్రహ్మత్వం పోతుంది. ఈవిడ శక్తి కానీ ఆయనకి తీసేసింది అనుకోండి, ఒక ఆయనకి పదవి ఇచ్చారు, ఆ పదవి తీసేశారు. ఇప్పుడు పదవి తీసేస్తే ఆయన ఎందుకు పనికి వస్తాడండి? ఇక పనికిరాడు ఆయన, ఆ పదవి లేదు ఆయనకి. పదవి తీసేసే శక్తి ఎవరి ఎందుంది? శ్రీ మహారాజ్ఞి ఆవిడకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ పదవి తీసేస్తే ఆయన ప్రేతం అయిపోతాడు, ఎందుకో పనికిరాడు. కాబట్టి పంచబ్రహ్మాసనాసీన ఆవిడే, పంచప్రేతాసనాసీన ఆవిడే, పంచప్రేత మంచాధిశాయిని ఆవిడే. ఇదే శ్రీ విద్యా రహస్యం.
అదే మీరు ఎప్పుడైనా లలితాపరాభట్టారిక కూర్చున్నప్పుడు నలుగురు మంచం కోళ్ళకు బదులు నలుగురు కూర్చున్నట్టు కనపడతారు. ఇదే దాని రహస్యం. ఇలా కనపడితే అంతా బాగుంది కానండి, అంతా తానే పరిపాలిస్తున్న దానికి మళ్ళీ పక్కన కామేశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే పరమ మర్యాద ఒకటి ఉంది లోకంలో. ఏమిటా మర్యాద? మనందరం ఆవిడ పిల్లలం కదండి, మనందరం ఆవిడ్ని చేరుతున్నాం కదా, వాళ్ళు కూడా ఆవిడ పిల్లలే కదా. ఆవిడ మొదటి నామం శ్రీమాత కదా, ఆవిడ అమ్మ అవ్వాలంటే అయ్యి ఉండాలిగా పక్కన. అందుకని లలితమైన ఈ మాతృత్వం ఉందే, పరమలాలిత్యమైన మాతృత్వము లలిత. ఇంకా ఇంతకన్నా లాలిత్యం లోకంలో లేదు. అందుకే లలితకి పక్కన లలితేశ్వరుడు ఉన్నాడు. ఆ అమ్మయే అందం, ఆ అమ్మతనం అందం. ఇంత వైభవం ఉండి ఆ భర్తకంత గౌరవం ఇవ్వడం అందం. అందుకని ఆవిడ త్రిపుర సుందరి. ఆవిడకి త్రిపుర సుందరీశ్వరుడు ఉన్నాడు, త్రిపుర హరుడు ఉంటాడు. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. వీళ్ళిద్దరిది కలిపి అన్యోన్య దాంపత్యం. అంటే త్రిపురములను మాయ ఈవిడ చేస్తుంది, త్రిపురాసుర సంహారం చేసి జ్ఞానం సదాశివుడుగా ఆయన ఇస్తుంటాడు. ఆవిడ అనుగ్రహంతో శ్రీ విద్యా సంప్రదాయంలో అయితే. కాబట్టి ఇప్పుడు త్రిపుర సుందర ఆవిడ, లలితాంబ ఆవిడ, రాజరాజేశ్వరి ఆవిడ పరిపాలకురాలుగా. రాజరాజేశ్వర ఉండడు, త్రిపుర సుందర ఉండడు, లలితేశ్వర ఉండడు, శివ మాత్రం ఉంటారు. మహాకామేశ్వర మహాకామేశ్వరిగా ఇద్దరు కూర్చునుంటారు. ఇది పంచప్రేదమంచాధిశాయని పంచబ్రహ్మాసనాసీన. ఇప్పుడు ఒక్కసారి రండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. తర్వాత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. ఇది ఇక్కడే మీరు చూడాలనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు ఆ నామాన్ని నేను ఇందులోకి ఎందుకు తేలేదో తెలుసా అండి? మహాపద్మాటవీ సంస్థ ఎందుకు చెప్పలేదో తెలుసా? బాగా సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండి చూస్తే తప్ప, జాగ్రత్తగా గమనిస్తే తప్ప చేయకూడదు కుండలిని. పరమాచార్య అంతటి వారు ఈ విషయంలో హెచ్చరిక చేశారు. కుండలిని శక్తిని జాగృతం చేసి కదిపితే మూలాధారం దగ్గర నుంచి షట్చక్రములు విచ్చుకుంటాయి. ఆ విచ్చుకున్నప్పుడు అవి ఏమవుతాయంటే తాటి చెట్టంత ప్రమాణంలో నాళమును పెద్ద పెద్ద తామరల కింద విచ్చుకుంటాయి. అంటే యోగశక్తులు కలిగి విచ్చుకుంటాయని దాని అర్థం. అంతంత విచ్చుకుంటే మూలాధారం దగ్గర నుంచి కుండలిని జాగృతమై పైకెక్కుతుంది. షట్చక్ర భేదనం చేసి సహస్రారంలోకి వెళ్ళి ఇక్కడే మహాకామేశ్వరుడు యొక్క తొడ మీద కూర్చున్నప్పుడు అమృత వృష్టి కురుస్తుంది యోగి మీద. ఆ అమృత వృష్టి కురిసినటువంటి వాడెవరో వాడు ఇక్కడే చింతామణి గృహాంతస్థ ఆయన అమ్మని దర్శనం చేస్తాడు. అది జ్ఞాన మార్గంలో అయితే, నిన్న నేను చెప్పినటువంటి మార్గంలో అమ్మవారు ఉన్న ఇల్లు మన పూజాగృహమే అని చింతామణి గృహం చేసుకుంటాడు. మా అమ్మ ఉన్న చోటుకి వెళ్ళాను, సాలువక్యం. మా అమ్మకి దగ్గరగా ఉన్నాను, సామీప్యం. అమ్మని ఆరాధన చేసి ఆ రూపంతో ఉంటాడు, సారూప్యం. ఆఖరికి ధ్యానంలో అమ్మలో కలిసిపోతాడు, సాయుధ్యం. ఇలా విడితే ఎలా అవుతుంది అంటే సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే అని మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఇప్పుడు మీరు ఇది వినడంలో మీరు ఎన్ని నామాలు దాటారు? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. తర్వాత సుధాసాగర మధ్యస్థ. ఇక్కడి వరకు నేను చెప్పేసినట్టేనా? ఇప్పుడు చెప్పేసినట్టేనా కాదా? ఇవన్నీ చెప్పలేదండి ఇప్పుడు నేను. సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం మధ్యలో ఉంది. అమృతం కన్నా గొప్పది ఆ సముద్రం. అమృతం తాగిన వాళ్ళు మళ్ళీ జన్మలు విడిచిపెట్టి బ్రహ్మాదులు శరీరాలు విడిచిపెట్టారు. ఈ సుధా సముద్రం మధ్యలో ఉన్న అమృత స్వరూపిణి అయిన అమ్మవారి దర్శనం చేసిన వాడు ఇహ పుట్టడు, మోక్షం పొందుతాడు. కాబట్టి అది సుధాసాగర మధ్యస్థ. ఇప్పుడు ఈ నామాల వరకు నేను వెళ్ళిపోయినట్టేనా కాదా? మీకేమైనా అభ్యంతరమా? కాబట్టి రేపు నేనేం చెప్పాలి? కామాక్షి. ఇది చెప్పే ముందు ఇవాళ మీకు నేను చాలా ముఖ్యమైనటువంటి విషయాలు రెండు మనవి చేస్తున్నాను. రేపు కామాక్షి పరమోత్కృష్టమైన నామం గురించి రేపు నేను మాట్లాడతాను. అమ్మ మాట్లాడిస్తుంది, సందేహం లేదు. కానీ మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం కదా, ఆ తల్లి అనుగ్రహం ప్రధానంగా సువాసినులు నోచుకోవాలి. అదృష్టానికి
కొన్ని కోట్ల 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 జన్మల తరువాత సువాసినిగా ఉండి అమ్మవారి పాదాల మీద కుంకం వేసే భాగ్యం పొందుతారు అని శాస్త్రవచనం. అమ్మవారు దేనికి పొంగిపోతుందంటే సువాసిని ఇంత కుంకం అమ్మవారి పాదాల మీద వేస్తే పొంగిపోతుంది. ఇవాళ త్రయోదశి నాటి సాయంకాలం రాత్రివేళ కాబట్టి అమ్మవారి అనుగ్రహం చంద్రమండల రూపిణిగా చాలా విశేషంగా ఉంటుంది. అందుకని మీకు ఇవాళ చెప్తున్నాను. మనం మహాశివరాత్రి నాటి సాయంకాలం 6 గంటల వేళ అమ్మవారిని కోటి కుంకుమార్చన చేస్తాం. ఆ కోటి కుంకుమార్చన కోసమని సువాసినులందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. ఎవరికి ఐడెంటిటీ కార్డు ఉందో వాళ్ళనే అందులో కూర్చోవడానికి అనుమతిస్తారు. ఎందుచేత అంటే అనంతంగా చేయించడానికి మనకి ఒక పరిధి ఉంది, ప్రాంగణం ఒకటి చూసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకని అంటే మీ అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇంట్లో ఓ పిల్ల ఉంటుంది, పెళ్లి కావలసిన పిల్ల ఉంటుంది, ఓ చదువుకుంటున్న పిల్లాడు ఉంటారు. ఎవరికి అమ్మవారి అనుగ్రహం అక్కర్లేదు. ఎవరో ఒక్కరికో ఇద్దరికో కాకుండా ఇది అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని అందించాలి అనుకున్నాం. అందున లలితా సహస్రనామ స్తోత్ర ప్రవచనం జరుగుతుండగా దాని అంతర్భాగంగా మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో ఇంత గొప్ప కోటి కుంకుమార్చన జరగడానికి మన ద్రవ్యం పడడము అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలండి. అందుకే శనివారం ఆదివారం 2 రోజులు తీసుకొచ్చి మీరు ఎంత సమర్పిస్తే మీ శక్తి వంచన కాదని అనుకుంటున్నారో ఆ ద్రవ్యాన్ని హుండీలో వెయ్యండి. సోమవారం నుంచి మాత్రం ఇంకా హుండీ పెట్టండి అని అడగద్దు. ఆ హుండీలు ఉండవు, ఆ హుండీ ఉండదు. హుండీల్లో మిగిలిన వాటిలో వేసినా అది కుంకుమార్చనకి వాడదు. ఆ 2 రోజులు మాత్రమే కుంకుమార్చనకి వాడతారు. దీంట్లో మళ్ళీ కొంతమంది మగవాళ్ళకి అయ్యో ఏమండి మరి మేమేం చేయలేకపోతున్నామేమో అంటారేమోనని వాళ్ళని అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణం పైన కూర్చోపెట్టి వాళ్ళందరూ కూడా శ్రీమాత్రే నమః అనడానికి ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకుని వచ్చి కూర్చుంటాం, విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని అన్న వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి వేరే గుడిలో కూర్చోడానికి అవకాశం ఇస్తున్నాం పైన. అదే సమయంలో పక్కన గోవులకి పూజ జరుగుతుంది ఏకకాలంలో. అదే సమయంలో మీకు కనపడలేదన్న బాధ లేకుండా ప్రొజెక్టర్స్ తోటి స్క్రీన్స్ పెడతారు, పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అమ్మవారిని ఇక్కడ ఉయ్యాల రూపుతారు. ఆ రోజున అమ్మవారికి ఒక కీర్తన పాడతారు, అమ్మవారికి నాట్య ప్రదర్శన ఉంటుంది. అమ్మవారు ఇన్నిటిని స్వీకరిస్తుంది మహాశివరాత్రి నాడు. మహాశివరాత్రి నాటి సాయంకాలం ఇంత గొప్ప కార్యక్రమం ఏకకాలంలో జరుగుతోందని తెలుసుకుని ఇది చూడ్డం కోసమని అనేక ఊళ్ళ నుంచి కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు. అంటే కాకినాడలో ఉన్న మనం ఎంత ధన్యాత్ములమో అర్థం చేసుకోండి. ఇది కోటేశ్వరరావు గారు చేశారు, గోపాలకృష్ణ గారు చేశారు అనుకోకండి. ఆ పరాశక్తి, ఆ జగదంబ అనుగ్రహించి మిమ్మల్ని అనుగ్రహించి చేయించాలనుకుంటోంది. కాబట్టి శనివారం ఆదివారం మాత్రమే హుండీ ఉంటుంది. నేనైతే ఏం చెప్తానంటే నేను చేసేదే మీకు చెప్తున్నాను. నా కూతుర్ని కూడా రమ్మనమని నా కూతురు చేత్తో కూడా నేను కొంత ద్రవ్యం వేయిస్తాను, నా భార్యతో వేయిస్తాను, నేను వేస్తాను. నేను చెయ్యండి మిమ్మల్ని చెయ్యమని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకని అంటే ఇంత కుంకం అమ్మవారి పాదాల మీద పడితే, ఆ క్రతువులో మన ద్రవ్యం పడితే మన అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుల కోసం ఈ మాట చెప్తున్నానని అనుకోకండి. డబ్బుల కోసం చెప్పేటట్టుంటే డబ్బుల కోసం వెర్రెక్కడం, డబ్బుల కోసం టికెట్లు అమ్మడం నా జీవితంలో లేదు. నేనే డబ్బులు పుచ్చుకోవాలనుకుంటే ఈ పాటికి కొన్ని లక్షలు సంపాదించి ఉండేవాడిని. నా జీవితంలో ఎప్పుడు 5 పైసలు నేను దీని మీద సంపాదించలేదు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోండి. చేసుకుని చక్కగా శనివారం ఆదివారం ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోండి. మీరు ఇబ్బంది పడకుండా. నేను మీకు ఆ మాట కూడా చెప్తున్నాను. సోమవారం దాటిపోయిన తర్వాత ఏదో ఒక రోజున మీకు ఆ టోకెన్లు ఇస్తాం. ఆ టోకెన్లు ఇచ్చినప్పుడు ఆ డేట్ మాత్రం ముందు ఎందుకు చెప్పట్లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. నాకు తెలుసు, లలితా సహస్రం మొదలుపెట్టినప్పటి నుంచి ఎందరో తల్లులు రోజు వచ్చి ఇక్కడ కూర్చుని వింటున్నారు. వాళ్ళందరూ నాకు తెలుసు. నేను ఒక డేట్ చెప్పాను అనుకోండి, 5 గంటలకి ఈ ప్రాంగణం టోకెన్ల కోసం నిండిపోతే అసలు పరమభక్తితో లలితా సహస్రం విన్న వాళ్ళకి నేను ఆ టోకెన్ అందించే ప్రయత్నంలో విఫలమైపోవచ్చు. అందుకే టోకెన్లు ఏ రోజు ఇస్తున్నానో నేను చెప్పను. ఇలాగే సభ నడుస్తూ ఉంటుంది. ఇవాళ ఇమ్మని అమ్మవారు ఏ రోజు ఆదేశిస్తుందో ఆ రోజు గోపాలకృష్ణ గారిని పిలిచి నేను అనౌన్స్ చేస్తున్నాను, టోకెన్లకి కౌంటర్ పెట్టండి అని చెప్పి టోకెన్లు ఇచ్చేస్తాను. ఇందులో మీ క్షేమం కోసం, మీకు అందరికీ అందడం కోసమే ఆ ప్రయత్నం
తప్పించి అది ఏదో ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఆ రోజున టోకెన్లు మిగిలిపోయాయి అనుకోండి, మేమేం దగా చేసేది ఉండదు. మీరు ఒక్కటే తీసుకోండి, 2 తీసుకుంటే మీకు ఇబ్బంది, అమ్మవారి పట్ల అపచారం అయిపోతుంది. మీ చెల్లెలు ఉందనుకోండి, ఆ మర్నాడు ఎన్ని గంటలకు ఇస్తామో చెప్తాం. ఆ మిగిలిన టోకెన్లలో మీరు తొందరగా వచ్చి నిలబడి ఆ టోకెన్లు కూడా తీసుకోండి. మీరందరూ చేసుకోవాలని మా కోరిక. ఇక్కడే కానీ ప్రాంగణం కావలసినంత ఉండి ఉంటే ఇంత ఉత్సాహం ఉన్నందుకు 1,000,000 మందితోటి చేయించే ప్రయత్నమే చేద్దామేమో. ప్రాంగణం ఒకటి పరిధి ఉంది కదండి, ఆర్గనైజింగ్ ఎబిలిటీకి ఒక పరిధి ఉంటుంది కదా, వాటిని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మనందరం భుజం కలిపి మహాశివరాత్రి నాటి సాయంకాలం అమ్మవారిని వైభవోపేతంగా సేవించుకుని మనందరం తరించిపోదాం. మీ అందరూ అమ్మవారి బిడ్డలే, నేను బిడ్డన్నే. ఇది అమ్మ కార్యంగా చేద్దాం. ఎవరో చేస్తున్నారు, మనం చేస్తున్నాం కాదు, మనందరం కలిసి అమ్మవారికి చేసుకుంటున్నాం అన్న పూనికతో ఈ కార్యక్రమానికి ప్రతిస్పందించండి. రెండో పరమ ముఖ్యమైనటువంటి గమనిక, రేపటి రోజున కామాక్షీనామం వస్తోంది. కామాక్షీనామం తర్వాత అత్యద్భుతమైనటువంటి భండాసుర యుద్ధం ప్రారంభమవుతుంది. అమ్మవారు భండాసురుడి మీద యుద్ధం చేయడం, అది మహిషాసుర మర్దనంలా ఉండదు, చాలా చమత్కారంగా ఉంటుంది, జ్ఞానం కలుగుతుంది అది వింటుంటే. అందులో బాలానామం వస్తుంది. ఈ బాల అన్న నామం వచ్చిన రోజున అమ్మవారు పరమప్రీతి చెందేస్తుంది. కాబట్టి అమ్మవారు ఏం కోరుకుంటుందంటే, తనకి ఎంతో ఇష్టం ఏమిటంటే బాల పూజ జరగాలని ఆవిడ కోరుతుంది. కాబట్టి ఎల్లుండి అనగా 21వ తారీఖు మాఘశుద్ధ పూర్ణిమ మహామాఘి, పరమోత్కృష్టమైన రోజు. ఆ రోజు బాలానామం యొక్క వైశిష్ట్యాన్ని ఈ వేదిక మీద చెప్తాను. కొద్దిసేపు చెప్పి పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రత్యేక వేదిక కడతారు. బుట్టల్లో వడ్లు పోసి ధాన్యం పోసి బాలల్ని కూర్చోపెట్టి 3 బాలల్ని మేళతాళాలతో తీసుకొస్తారు. అలా పూజ అందుకోవాలన్నా కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఆ బాల అందుకుంటుంది. 3 బాలల్ని ఈ విషయంలో నిర్ణయం చేసేశారు. ఆ 3 బాలల్ని 3 జంటలు బుట్టలో పెట్టి తీసుకొస్తాయి. ఆ 3 జంటలు కూడా నిర్ణయింపబడ్డారు. తీసుకొచ్చి కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఆ బాలకి పూజ చేస్తారు. చూస్తే చాలండి. అప్పుడు ఈ బాల కాళ్ళు కడిగినటువంటి ఎర్రటి నీళ్లు ఉంటాయి, ఆ లత్తుకతో కూడినటువంటి నీటిని మీ అందరి మీద చల్లుతారు. లలితా సహస్రం విన్నందుకు మొట్టమొదట బాలానుగ్రహాన్ని పొంది బాల పూజ చేసి మహాశివరాత్రి వైపుకు అడుగులేద్దాం. మాఘీ నాడు మాఘమాసంలో పౌర్ణమి నాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా ఇంతమంది తల్లులు ఇంతమంది తండ్రులు చూస్తుండగా బాల పూజ జరిగి ఆ బాల పాదోదకం తల మీద పడుతుంటే ఆ రోజున అమ్మవారు ఎంత పొంగిపోతుందో. ఆ రోజు ప్రసాదం తీసుకున్న వాళ్ళదే భాగ్యం. కాబట్టి చక్కగా మీ అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేయబడతాయి. ఎల్లుండి చక్కగా మీ అందరూ అది చూసి వెళ్ళడానికి అనుకూలంగా సిద్ధమై రండి. దయచేసి ముందు కూర్చునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నాకు బాగా తెలుసు ఒక విషయం, వయోవృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, శరీర అవసరాలు ఉంటాయి, ఒక అరగంట ఎక్కువ కూర్చోవాలంటే లేచి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు. అలా ఇబ్బంది ఉంటుందండి మాకన్న వాళ్ళు ముందు కూర్చోకండి. ఎందుకంటే మీరు లేచి వెడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంతమందిని తొక్కి వెళ్ళడం. ఇప్పుడు కూర్చుంటున్న వాళ్ళు ఎవ్వరూ అలా ఇబ్బంది ఉన్నవాళ్ళు కారు, చక్కగా కూర్చుంటున్నారు. ముందు కూర్చున్నవారు ఆ తల్లి దగ్గర నుంచి ఎంత భక్తిగా కూర్చుంటున్నారో అలా కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా ముందు కూర్చోండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూర్చుంటున్న వాళ్ళ విషయంలో నాకేమీ సమస్య లేదు, చక్కగా కూర్చుంటున్నారు. చూడండి, మనందరం అమ్మవారిని సేవించుకుని తరించాలి అని మాత్రమే నా కోరిక. అందుకని మీకు విజ్ఞాపన చేశాను. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రేపు మళ్ళీ మనం కామాక్షి నామంతో 6:30 కలుద్దాం.